ప్రైజ్ ద లార్డ్. అందరూ ఆరోగ్యంగా ఉన్నారని అనుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు మార్నింగే నేను పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు పాస్టర్ గారు కొన్ని విషయాలు పంచుకున్నారు. చాలామంది జలుబులు, దగ్గులతో జ్వరాలతో బాధపడుతున్నారని పాస్టర్ గారు చెప్పారు. సో మీరందరూ అతి త్వరలో బాగవుతారన్న నమ్మకంతో నేను ప్రార్థిస్తూ మే గాడ్ బీ విత్ యూ అండ్ కీప్ యూ సేఫ్ ఫ్రమ్ ఆల్ హిడెన్ డేంజర్స్. ప్రతి విధమైనటువంటి జబ్బు నుండి దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ఇక్కడ మనము ఒక బొమ్మను చూస్తా ఉంటున్నాం. ఈ బొమ్మను చూచినప్పుడు మనము ప్రకటన గ్రంథము 13 అధ్యాయం మొదటి 3 వచనములో చూచిన విధంగా సింహపు ముఖమును, చిరుత పులి శరీరము, ఎలుగుబంటి కాళ్ళు ఇవన్నీ చూస్తా ఉంటున్నాం. మరి ఈ బొమ్మ ఎక్కడుందండి అని మీరు నన్ను అడగొచ్చు. రైట్ నౌ ఈ బొమ్మ, ఈ స్టాచ్యూ ఎక్కడుందంటే అండి, యుఎన్ హెడ్ క్వార్టర్స్ బయట ఇది 2022లో ఇన్‌స్టాల్ చేయబడింది. బైబిల్‌లో ఉన్నటువంటి ద బీస్ట్ ఇక్కడ మనం చూస్తా ఉంటున్నాం. ఇక ముందుకు వెళ్తే దయచేసి గమనిద్దాం. మే మాసంలో, జూన్ మాసంలో చాలామంది టీవీలు చూసుంటే లేదంటే న్యూస్ పేపర్స్ చదివింటే కోవిడ్-19 వ్యాక్సిన్స్ ముఖ్యంగా కోవిషీల్డ్ విత్‌డ్రా అయిపోయింది అనేది మనం విన్నాం. ఎందుకు విత్‌డ్రా చేశారు? 3 సంవత్సరములు దాని యొక్క సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఆస్ట్రాజెనెకా కంపెనీ ఏం చేసిందంటే కోవిషీల్డ్ ఇండియాలో, అలాగే వేరే దేశాల్లో ప్రపంచం మొత్తము విత్‌డ్రా చేశాయి ఈ వ్యాక్సిన్స్‌ని అని మనం విన్నాము. మే మాసంలో జరిగింది. మరి ప్రపంచమంతా కోవిడ్ టీకాలు వేయించుకున్నామే. ఈ వ్యాక్సిన్స్ అన్ని సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అని మనం విన్నాం గదండీ! మనలో చాలా మంది వేసుకొనుంటాం. కానీ మరి ఇవన్నీ క్షేమకరము, లాభకరము, ఇది మనకు చాలా అవసరము అని చెప్పి మనకు గవర్నమెంట్స్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, అన్ని దేశాల్లో ఉన్నటువంటి గవర్నమెంట్స్ అన్నీ మరి వ్యాక్సిన్ ఇచ్చాయే. మరి ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని జెప్పేసి విత్‌డ్రా చేస్తే, మరి వేసుకున్న వాళ్ళ సంగతేంటండి? ఇది ఆలోచిస్తున్నామా? చాలా మందిమి సఫర్ అవుతున్నాం. ప్రతి నెల జ్వరమొస్తుందండి, కీళ్ళ నొప్పులండి, జలుబు తగ్గట్లేదండి, వీపు నొప్పండి, అలసటండి, అప్పుడప్పుడు గుండె దడ అండి, అప్పుడప్పుడు ఆయాసమొస్తుంది అని చెప్పేవాళ్ళం ఎంతో మందిమున్నాం. ఇక్కడ వింటున్న మనలో కూడా కొంతమందిమి ఇవి చెప్తూ ఉండొచ్చు. మరి మనం వ్యాక్సిన్ వేసుకున్నామే, మన సంగతేంటి అని ఆలోచిస్తే, మన రాష్ట్రం గురించి ఆలోచిద్దామండి. గుండెపోట్లు మన రాష్ట్రంలోనే ఎక్కువ. వావ్! తెలంగాణలో. ఏం జేయాలండి మరి? చాలా మంది డాక్టర్స్ ఆర్ పజిల్డ్ బై ద రైజ్ ఇన్ హార్ట్ రిలేటెడ్ డెత్స్. మనలో, మన సర్కిల్‌లో ఎవరన్నా ఆయాసమొచ్చి, గుండె నొప్పి వచ్చి హాస్పిటల్‌కి వెళ్ళే లోపే చనిపోవడం గమనిచ్చామా? లేదంటే యూట్యూబ్‌లో అప్పుడప్పుడు కుర్రోళ్ళు ఎక్సర్‌సైజ్ చేస్తూ పడిపోవడం చూసామా? నేనైతే నా సర్కిల్‌లో 5 మంది చనిపోవడం జూసానండి. దాంట్లో చాలామంది 5 మందికి కోవిడొచ్చి చనిపోయారు. ఈ 5 మంది ఫ్యామిలీస్‌లో అడిగినప్పుడు వాళ్ళందరూ కోవిడ్ టీకాలేసుకున్న వాళ్ళే. సో, నేను ఆలోచించడం మొదలుపెట్టాను. పోలియో చుక్కలు వేసుకున్న తర్వాత పోలియో వస్తే ఆ టీకాలు పనిచేసినట్లా అండి?
మరి కోవిడ్ టీకా వేసుకున్న తర్వాత కోవిడ్ రావద్దని చెప్పేసి మనం కోవిడ్ టీకా వేసుకున్న తర్వాత కోవిడ్ వచ్చి చనిపోతే కోవిడ్ టీకా పనిచేసినట్లా? ఆలోచిద్దాం. అమెరికాలో ఒక స్టడీ చేస్తే ఇది 2022లోనే వచ్చిందండి. ఏంటి అంటే 2,00,000 పైచిలకే హార్ట్ అటాక్స్ వచ్చాయంట. దాంట్లో చాలా మంది కోవిడ్ టీకాలు వేసుకున్న వాళ్ళే. సింగపూర్‌లో నా ఫ్రెండ్ పనిచేస్తూ ఉన్నప్పుడు 2021లో 3 ఏళ్ల క్రితము అక్కడ డాక్టర్స్ అందరికీ ఒక సర్క్యులర్ వచ్చిందంట. ఏమని వచ్చింది అంటే గవర్నమెంటే పంపించిందండి. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సింగపూర్. మయోకార్డైటిస్ అండ్ పెరికార్డైటిస్ ఫాలోయింగ్ ఎంఆర్ఎన్ఏ కోవిడ్-19 వ్యాక్సిన్స్. నేను చదువుతున్నప్పుడు అరే! ఏం జరుగుతున్నది అని నేను చూస్తూ కొన్ని ఆర్టికల్స్, మెడికల్ ఆర్టికల్స్ చదువుతుంటే ఈ ఆర్టికల్ వచ్చిందండి. రిస్క్స్ ఆఫ్ కార్డియాక్ అరిథ్మియాస్ అసోసియేటెడ్ విత్ కోవిడ్-19 వ్యాక్సినేషన్. కోవిడ్ టీకాలు వేసుకున్న తర్వాత హార్ట్‌లో ప్రాబ్లమ్స్. సీడీసీ, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అనే అమెరికాలో ఉందండి ఒక ఆరోగ్య సంస్థ. వాళ్ళేమంటున్నారు అంటే, ఎవిడెన్స్ గ్రోస్ స్ట్రాంగర్ ఫర్ కోవిడ్ వ్యాక్సిన్ లింక్డ్ టు హార్ట్ ఇష్యూ. హార్ట్ ప్రాబ్లమ్స్‌కు కోవిడ్ టీకాకు చాలా చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇంకొక మాట, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఫాలోయింగ్ కోవిడ్-19 వ్యాక్సినేషన్. ఒక టీకా వేసుకున్నామా, 2 టీకాలు వేసుకున్నామా, బూస్టర్ వేసుకున్నామా సంబంధం లేదండి. హార్ట్ ఫెయిల్యూర్ అన్నది కోవిడ్ టీకాల వల్ల వస్తుంది. ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అని ఒక సంస్థ ఉందండి. మన భారతదేశంలో అతి పెద్ద సంస్థ ఇది మెడికల్ రీసెర్చ్. వాళ్ళు ఒక స్టడీ చేస్తున్నారు. ఏమని? సడన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కోవిడ్ టీకా లేదంటే కోవిడ్ పాండమిక్‌లో సడన్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు పరిశోధన చేస్తూ, కోవిడ్ టీకాలకు హార్ట్ అటాక్స్‌కు సంబంధం లేదు అన్నది వీళ్ళన్నారు. కానీ మనం చూస్తున్నదేంటి? ఎప్పుడూ లేని విధంగా కుర్రోళ్ళు, ఆడవాళ్ళు, యవ్వనస్తులు 20, 30, 40 వయసులో ఉన్న వాళ్ళకు హార్ట్ అటాక్స్ రావడము, హార్ట్ ఫెయిల్యూర్ రావడం, సడన్ డెత్ జరగడము మునుపెన్నడూ చరిత్రలో జరగని విధంగా ఇప్పుడు జరుగుతున్నది. ఇలాగే నేను చదువుతున్నప్పుడు లండన్ నుండి ఒక న్యూస్ వచ్చిందండి. ఏంటి అంటే ఫుల్లీ వ్యాక్సినేటెడ్ బ్రిట్స్ విల్ డెవలప్ ఎయిడ్స్. మీరనుకోవచ్చు డాక్టర్ గారు వ్యాక్సిన్ వేసుకున్న లండన్‌లో ఉన్న వాళ్ళకు ఎయిడ్స్ వచ్చిందా? ఏంటిది? ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ గారు? మాకేం అర్థం అవ్వట్లేదేంటి? అని అనుకోవచ్చు మనం. కానీ ఎయిడ్స్ అంటే దయ్యం, భూతం గాదండి. ఎయిడ్స్ అంటే ఇమ్యూన్ డెఫిషియన్సీ. దయచేసి గమనిద్దాం. అంటే మన వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడమే. మన వ్యాధి నిరోధక వ్యవస్థ అన్నది ఉంటది గదండీ! ఆ వ్యవస్థ స్ అది వీకెన్ అయిపోవడం. అంటే బలహీనమైపోవడం. అలాగే నేను చదువుతుంటే ఇంకొక ఆర్టికల్ కనిపించింది. ఏంటి అంటే, హౌ దే ప్లాన్ టు కిల్ బిలియన్స్ విత్ ద కామన్ ఫ్లూ. కోవిడ్ వ్యాక్సిన్స్ ఇండ్యూస్ ఇమ్యూన్ సిస్టమ్ ఫెయిల్యూర్. ఓపెనింగ్ డోర్ టు డెత్ వయా కామన్ ఫ్లూ స్ట్రెయిన్స్. అంటే దీన్ని సాధారణ భాషలో చెప్పనివ్వండి. ఏంటి అంటే, ఇప్పుడు జలుబు వచ్చిందనుకుందాం. జ్వరం వచ్చింది. ఒళ్ళు నొప్పులొచ్చాయి. ఒక వారం, 2 వారాల లోపులే మనము మళ్ళీ కోలుకుంటాం. ఎలా కోలుకుంటాము? మనలో ఉన్నటువంటి వ్యాధి నిరోధక వ్యవస్థ, ఆ శక్తి, ఆ వ్యాధి నిరోధక శక్తి మనల్ని ఈ, ఈ వారం రోజులు మనము సఫర్ అయిన దాని నుండి మనకు విముక్తి కలుగజేస్తది. గట్టెక్కిస్తది. అంటే ఈ వ్యాధి నిరోధక వ్యవస్థనే వీక్ అయిపోయిందనుకుందాం. అంటే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇవ్వనివ్వండి దయచేసి. ఇప్పుడు మన ఇండ్లున్నాయి. మనం ఇండ్లలో కూర్చొని మనం వింటున్నాం ఇప్పుడు. మనకు మన బిల్డింగ్‌కు, మన ఇంటికి కాంపౌండ్ వాల్స్ ఉంటాయి, గేట్స్ ఉంటాయి.
తర్వాత తలుపులుంటాయి, కిటికీలుంటాయి. ఇప్పుడు బయట వర్షం వస్తుంది. మనకు లోపలికి వర్షం వస్తుందా అండి? లేదు. కిటికీలున్నాయి, మెష్ ఉంది, గ్రిల్ ఉంది. ఒకవేళ కాంపౌండ్ వాల్ తీసివేసి, గేట్స్ తీసివేసి, తలుపులు, కిటికీలు, మెష్, గ్రిల్స్ అన్ని వెంటిలేటర్స్ అన్ని తీసేసామనుకోండి, లోపలికి ఏమేమి వస్తాయండి? వర్షం వస్తుంది, వరదలొస్తాయి, కుక్కలొస్తాయి, దోమలొస్తాయి, దొంగలొస్తారు, ఈగలొస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. వచ్చి నాశనం చేస్తాయి మనల్ని. కోవిడ్ టీకాలు మన శరీరాన్ని అలా చేశాయండి. దయచేసి గమనిద్దాం. కోవిడ్ వ్యాక్సిన్స్ హ్యావ్ ఇండ్యూస్డ్ ఇమ్యూన్ సిస్టమ్ ఫెయిల్యూర్. ఇప్పుడు మరి కోవిడ్ టీకాలన్నీ మరి ప్రపంచ దేశాలన్నీ కలుసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 7 బిలియన్ పాపులేషన్‌కి ఇచ్చామే. అంటే 700 కోట్ల ప్రజలకు కోవిడ్ టీకాలు ఇచ్చామే. కనీసం ఒక్క డోస్ అన్నా ఇచ్చామే అని ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు? ఏంటి అంటే నేను చదువుతున్న కొలది ఇంకొక ఆర్టికల్ నాకు దొరికిందండి. ఏంటి అంటే ద ప్లాన్ టు డీపాపులేట్ 95% ఆఫ్ ద వరల్డ్ అని ఒక జర్నలిస్ట్ ఇజ్రాయెల్ నుండి తను రాసింది. ద ప్లాన్ టు డీపాపులేట్ 95% ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఐక్యరాజ్య సమితి కలుసుకొని చేస్తున్నటువంటి ప్రక్రియ అన్నది ఇక్కడుంది. అంటే దయచేసి గమనిద్దాం. దేవుని ప్రణాళికలో మనం ఏం గావాలండి? బీ ఫ్రూట్‌ఫుల్ అండ్ మల్టిప్లై. ఆదాముకు, నోవహుకు దేవుడిచ్చిన ఆర్డర్ ఏంటండి? బీ ఫ్రూట్‌ఫుల్ అండ్ మల్టిప్లై. మీరు భూమిని నింపండి. సరే, ఇప్పుడు మిమ్మల్ని ఇంకొక ప్రశ్న నేను అడుగుతానండి. చాలా మంది యంగ్‌స్టర్స్ ఉన్నారు. చాలా మంది పెద్దలున్నారు. నేను చూస్తా ఉంటున్నాను. చిన్న పిల్లలకి ఒక ప్రశ్న. మీరు హై స్కూల్‌లో మీరు 10థ్ రాసినప్పుడు ప్రపంచ జనాభా పెరిగింది. జనాభా పెరిగినందుకు కారణాలు, అనర్థాలు, ఎలా జనాభాను మనము నియంత్రించాలి? కాజెస్ ఫర్ ఓవర్ పాపులేషన్, ఎఫెక్ట్స్ ఆఫ్ ఓవర్ పాపులేషన్, పాపులేషన్‌ని ఎలా కంట్రోల్ చెయ్యాలి అని మనం ఎస్సేలు రాసుంటాం. దయచేసి 10థ్ క్లాస్‌కి వెళ్దాం ఒకసారి. 9థ్‌లో, 10థ్‌లో కదండీ! మనం రాసాం. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాటి మనము ఇటు నిజామాబాద్ వైపు వెళ్ళినా, బెంగుళూరు రోడ్ వెళ్ళినా, ముంబై రోడ్ వెళ్ళినా, వరంగల్ రోడ్ వెళ్ళినా, ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత మనకు జనాభా కనిపిస్తదా అండి? మరి 10 ఏండ్లు, 20, 30 ఏండ్ల క్రితము మనము రాసిన ఎస్సేలు ఏం గావాలి? జనాభా పెరిగింది. ఇప్పుడే జనాభా లేదు. మరి 30 ఏండ్ల క్రితం నేను రాసిన 10థ్ క్లాస్‌లో జనాభా ఉండింటదా అండి? దయచేసి గమనిద్దాం. అదొక ప్రపగాండా. కోవిడ్ టీకాలు సేఫ్. కోవిడ్ టీకాలన్నీ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అని చెప్తున్న వాళ్ళే జనాభా పెరిగింది అని మనకు చెప్తా అంటున్నారు. కానీ జనాభా పెరిగిందా అండి? జనాభా ఒక మాట, జనాభా పెరగాలా వద్దా అండి? జనాభా దేవుని దృష్టిలో బీ ఫ్రూట్‌ఫుల్ అండ్ మల్టిప్లై. జనాభా పెరగాలి. మీరు ఫలించి అభివృద్ధి చెందుడి. నంబర్ పెరగాలి. దానికి విరుద్ధమైన ఆలోచన ఎవరిదుంటదండి? దేవుని దృష్టిలో జనాభా పెరగాలి. ఎవరి దృష్టిలో జనాభా తగ్గాలని ఉంటుంది? సైతాన్ గాడి దృష్టిలో. సైతానుడు, వాడి అనుచరులు, దేవుడు తన స్వహస్తాలతో చేసిన మానవుల మీద జరుగుతున్నటువంటి కుట్ర, జనాభా తగ్గించాలన్న ప్రక్రియలో భాగమే ఈ కోవిడ్ టీకాలు. దయచేసి గమనిద్దాం. ఇట్ ఈస్ ఎ స్పిరిచ్యువల్ వార్. మనం ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నామండి. ఇదొక ఆత్మీయ పోరాటం. సైతాను గాడు ఎందుకొస్తాడండి? మన వాక్యంలో చదివినట్టుగా. హి కమ్స్ టు స్టీల్, కిల్ అండ్ డెస్ట్రాయ్. దొంగిలించడానికి, చంపడానికి, నాశనానికి చేయడానికే వాడు వస్తున్నాడు. కానీ దేవుడు బీ ఫ్రూట్‌ఫుల్ అండ్ మల్టిప్లై. మీరు ఫలించి అభివృద్ధి పొందుడి అంటున్నాడు.
సో, సైతానుగాడు వాడి అనుచరులు చేస్తున్నటువంటి ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మనందరం ఉన్నామండి. అనాది కాలం నుండి జరుగుతున్న పోరాటంలో దేవుడు ఈ కాలము మనల్ని సజీవులుగా ఉంచాడు అంటే, నా ప్రజలు జ్ఞానము పొంది జీవించాలి అని దేవుడు ఈరోజు మనకు నేర్పుతున్న పాఠం ఇది. అలాగే మరి నేను చాలా వరకు మీకు హార్ట్ అటాక్స్ గురించి మాట్లాడాను గదండీ! మరి మనలో చాలా మందిమి మన సర్కిల్‌లోనే మన బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, ఇరుగు, పొరుగు చాలా మందిని మనం చూసుంటాం. అనా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడనా. మనం దారిలో పోతుంటే దారి మధ్యలో కొన్ని బొమ్మలు పెట్టింటారు. ఇమేజెస్ పెట్టింటారు. ఫోటోస్ పెట్టింటారు. వి మిస్ యూ అని 22 ఇయర్ ఓల్డ్, 20 ఇయర్ ఓల్డ్ 30 ఏండ్లకు, 40 ఏండ్లకు ఎన్నడూ జరగని విధంగా ఇప్పుడే జరుగుతున్నది. అసలేం జరుగుతున్నది అంటే దయచేసి గమనిద్దాం. ఇక్కడ అసలు ఎందుకొస్తున్నాయి హార్ట్ అటాక్స్? ఎలా జరుగుతున్నాయి? కోవిడ్ టీకాలు వేసుకున్న తర్వాత ఎక్స్‌క్యూజ్ మీ. కోవిడ్ టీకాలు వేసుకున్న తర్వాత మన హార్ట్స్‌కి ఏం జరుగుతున్నాయి అన్నది ఇక్కడ ఒక సైన్స్ ఆర్టికల్‌లో ఉందన్నమాట. సో, ఏం జరుగుతున్నది అంటే ఇమ్యూన్ మీడియేటెడ్ కార్డియాక్ ఇంజ్యూరీ జరిగిందండి. అంటే మన రోగ నిరోధక శక్తి మీద ప్రభావం చూపుతూ ముఖ్యంగా హార్ట్స్ ఆగిపోతున్నాయి. బ్రెయిన్స్ డ్యామేజ్ అవుతున్నాయి. కిడ్నీస్ డ్యామేజ్ అయితున్నాయి. లివర్ డ్యామేజ్ అయితుంది. బోన్ క్యాన్సర్స్ వస్తున్నాయి. బ్లడ్ క్యాన్సర్స్ వస్తున్నాయి. రకరకాలుగా మన బాడీస్ డ్యామేజ్ అయితూ ఉన్నాయి. ఇప్పుడు మయోకార్డైటిస్ అంటాం. ఏంటి కార్డైటిస్ అంటే బేసికల్లీ సింపుల్ టెర్మినాలజీలో మామూలు వాడుక భాషలో చెప్పాలంటే హార్ట్ కాలిపోతుందండి అంతే. కాలిపోవడం. ఎందుకు కాలిపోతుంది అంటే ఇక్కడ చూసాం. ఇట్ ఈస్ ఇమ్యూన్ మీడియేటెడ్ కార్డియాక్ ఇంజ్యూరీ. నేను దానికి సైన్స్ లోతుగా దాని గురించి ఏమి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదిప్పుడు. అలాగే కోవిడ్ టీకాల వల్ల ఎంతోమంది చిన్న బిడ్డలు ఎఫెక్ట్ అవుతా ఉంటున్నారు. ప్రపంచ దేశాలంతట్లో చిన్న బిడ్డలు గూడా కోవిడ్ వ్యాక్సిన్స్ ఇచ్చేసారు. సో, మా చెల్లి, మా తమ్ముడు సింగపూర్ నుండి ఫ్యామిలీస్‌తో పాటు వచ్చేసారు చిన్న బిడ్డలకు వ్యాక్సిన్ ఇవ్వకుండా. ఇక్కడ లండన్‌లో చెప్తా ఉంటున్నారు ఏంటి అంటే, కోవిడ్ టీకాలేసుకున్న తర్వాత చాలామంది పిల్లలు చనిపోతున్నారు అని. కోవిడ్ టీకాలేసుకోకుండా ఉన్న పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని చెప్తా అంటున్నారు. ఇంత జరుగుతుంటే ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలు చనిపోయారని జెప్పేసి కోవిడ్ టీకాలేసుకున్న తర్వాత, నా కూతుర్లిద్దరు చనిపోయారని జెప్పేసి కోర్ట్‌లో కేసేసాడు సుప్రీం కోర్ట్‌లో. వేస్తే అక్కడ వ్యాక్సినేషన్ మరణాలకు మాది బాధ్యత కాదు. సుప్రీం కోర్ట్‌కు కేంద్ర ప్రభుత్వం స్పష్టం. ఇది నేనొక పారాగ్రాఫ్ ఉందండి. నేను చదువుతాను దయచేసి గమనించాం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కరోనా టీకా దుష్ప్రభావాలతో సైడ్ ఎఫెక్ట్స్‌తో చనిపోతే తన బాధ్యత కాదని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్‌కు స్పష్టం చేసింది. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించింది ప్రభుత్వమే అయినప్పటికీ అది చట్టబద్ధం కాదని, పూర్తిగా స్వచ్ఛందమని పేర్కొంది. వ్యాక్సినేషన్ వల్ల మరణాలు సంభవించడం చాలా బాధాకరమని వ్యాఖ్యానించింది. కరోనా టీకాలతో వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల చనిపోయిన ఇద్దరు బాలికల తల్లిదండ్రులు సుప్రీం కోర్ట్‌ను ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్ట్ ఆగస్టు 29న కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ అఫిడవిట్ సమర్పించింది. ఏ టీకా వేసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అందులో పేర్కొనింది. మనము విన్న టీకాలు సేఫ్ కదండీ! సేఫ్ అండ్ ఎఫెక్టివ్. కోవిడ్ టీకాలు సేఫ్ అండ్ ఎఫెక్టివ్ అని మనము న్యూస్ పేపర్‌లో విన్నాం, టీవీలో విన్నాం, మనం ఫోన్‌ల ద్వారా విన్నామండి. కదండీ! కోవిడ్ టీకాలు సేఫ్ అన్నాం. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఏమంటుంది? ఏ టీకా వేసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అందులో పేర్కొనింది. దయచేసి గమనిద్దాం. మరి కోవిడ్ టీకా సేఫ్ కానప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ యొక్క టీకాల వల్ల ఎన్నెన్నో అనర్థాలున్నాయి అని తెలిసినా
మరి కోవిడ్ టీకాలు సేఫ్ అని చెప్పి మనకెందుకు ఇచ్చారండి? అబద్ధాలకు జనకుడు ఎవరండి? సైతానుడు. ఇది నిజమా? మీరు ఆ పండు తింటే మీరు చావనే చావరని చెప్పిన సైతానుడు ఈనాడు ప్రపంచం మొత్తం గవర్నమెంట్స్ ద్వారా హ్మ్, దేవుని ప్రజల మీద, దేవుడు తన స్వహస్తాలతో చేసిన మానవ జాతి మీద జరుగుతున్నటువంటి దాడి అండి ఇది. మనం ఒక ఆత్మీయ పోరాటంలో ఉన్నాం. దయచేసి గమనిద్దాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరము ఎంతమంది స్వచ్ఛందంగా పోయి వేసుకున్నామండి కోవిడ్ టీకాలు? అసలు కోవిడ్ అంటే ఏంటో మనకు తెలుసా? కోవిడ్ టీకాలంటే ఏంటో తెలుసా? కోవిడ్ వచ్చింది. కోవిడ్ టీకాలు వేసుకోవాలని చెప్పి ఊదరగొట్టి, దండోరా వేసి, మన ఫోన్‌లలో రోజుకు 10 సార్లు, 20 సార్లు చెప్పించి, ప్రభావితం చేసి, ఆశా వర్కర్స్ ద్వారా, వాలంటీర్స్ ద్వారా, ఇంకా డాక్టర్స్ ద్వారా, నర్సెస్ ద్వారా, ఇంకా మెడికల్ స్టాఫ్ ద్వారా, గవర్నమెంట్స్ సెంటర్స్ ఓపెన్ చేసి, మీరు టీకాలు వేసుకోకుంటే మీకు ప్రయాణం లేదు. మీరు టీకాలు వేసుకోకుంటే పెన్షన్ లేదు. టీకాలు వేసుకోకుంటే కరెంట్ లేదు. వాటర్ లేదు. రేషన్ లేదు అని చెప్పించి బలవంతంగా టీకాలిచ్చి, నాలుగో సెంటెన్స్‌లో ఏముందండి? ప్రజా శ్రేయస్సు దృష్ట్యా వ్యాక్సినేషన్‌ను ప్రోత్సహించింది ప్రభుత్వమే అయినప్పటికీ, అది చట్టబద్ధం కాదని పూర్తిగా స్వచ్ఛందమని పేర్కొనింది. ఎంతమంది మేము స్వచ్ఛందంగా వేసుకున్నామండి? బలవంతంగా మన చేత వేయించి, ఇప్పుడు స్వచ్ఛందమని చెప్పడము, సేఫ్, సైడ్ ఎఫెక్ట్సే ఉండవు అని చెప్పి, ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పడము, ఇదంతా అనాది కాలం నుండి ఆ సర్పము ఈనాడు కూడా అబద్ధికుడుగా హి వాంట్స్ టు కిల్, స్టీల్ అండ్ డెస్ట్రాయ్ మనల్ని నాశనం చేయడానికి, చంపడానికి, దోచుకోవడానికి సైతాన్ గాడు వస్తా ఉంటున్నాడు. గుండెపోటు ఘటనలతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం ఏంటండి? ఎంతో మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో, రాష్ట్రం ఏం చేస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఏమని? ఎక్స్‌క్యూజ్ మీ. సీపీఆర్, కార్డియోపల్మనరీ రిససిటేషన్ 1,00,000 మందికి శిక్షణ ఇవ్వాలని జెప్పేసి యుద్ధ ప్రాతిపదిక మీద ప్రారంభించింది. ఏంటి? బస్ స్టాండ్‌లలోను, స్కూల్స్ దగ్గర, రైల్వే స్టేషన్‌లోను, ఎయిర్‌పోర్ట్స్‌లోను, మాల్స్ దగ్గర ఆటోమేటిక్ డిఫిబ్రిలేటర్స్ పెట్టాలని జెప్పేసి. అంటే ఇట్లా షాక్ ఇస్తాం గదండీ! హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అట్లాంటివి పెట్టాలని జెప్పేసి ట్రైనింగ్ ఇచ్చి, అట్లాంటి మెషిన్స్ పెట్టాలని జెప్పేసి ఇవన్నీ చేస్తా ఉంది. మన హార్ట్స్‌కి ఏమైతున్నాయండి? ఆలోచిద్దాం. 1,00,000 మందికి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నది. ఎందుకు ఇవ్వాలండి? 1,00,000 మందికి ట్రైనింగ్. అంటే మనకు మన దగ్గర లేని ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర ఇంకా ఏముంది అన్నది. కదండీ! సో, ఇక్కడ ఎవరి గుండన్న నేనొక నిమిషం సేపు రెస్ట్ తీసుకుంటా అంటదండి. మన గుండె సునీల్ నాకు ఒక 10 సెకండ్స్ రెస్ట్ ఇవ్వు సునీల్ అంటదా నా గుండె అండి? గుండె లబ్ డబ్, లబ్ డబ్ అని కొట్టుకుంటూనే ఉంటది. మన వ్యాధి నిరోధక శక్తి పనిచేస్తూనే ఉంటది. కదండీ! ఏ ఒక్క అపాయము వచ్చినా వెంటనే రియాక్ట్ అయితది. సెక్యూరిటీ. ఎందుకు అంటే దేవుడు మనల్ని ఎలా తయారు చేసాడంటే, కీర్తనకారుడు అంటాడు గదండీ! మనము నిర్మింపబడిన రీతి చూడగా నాకు భయమును, ఆశ్చర్యమును కలుగుచున్నది. వి ఆర్ ఫియర్‌ఫుల్లీ అండ్ వండర్‌ఫుల్లీ మేడ్. అంత అద్భుతంగా మనము తయారు చేయబడ్డాము. మన హార్ట్స్ ఎలా పనిచేస్తున్నాయంటే అండి, మన ఇంటికి వైరింగ్ చూసాం గదండీ! మన ఇంట్లో వైరింగ్ ఉంటది. ఇప్పుడు మీరు కూర్చున్న ఆహ్, రూమ్‌లోనే చూడండి తలల పైకెద్దాం ఫ్యాన్ ఉంటుంది, లైట్ ఉంటుంది. మన కంప్యూటర్‌కు కనెక్షన్ వైరింగ్ ఉంటుంది. దీనికంతా మెయిన్ ఉంటుంది. ఇంట్లో మనకు వైరింగ్ ఎలా ఉందో, అలాగే మన హార్ట్‌కి కూడా ఒక వైరింగ్ అనేది ఉందండి.
ఎక్స్‌క్యూజ్ మీ. మన హార్ట్‌కు వైరింగ్ ఉంది. అందుకే మన హార్ట్ నిద్రపోతున్నా కూడా లబ్‌డబ్ లబ్‌డబ్ అని కొట్టుకుంటూ ఉంటది. మనం పరిగెత్తుతున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు కాకుండా నిద్రపోతున్నప్పుడు గూడా ఇప్పుడు మనం లైట్, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసామనుకుందాం. లైట్ స్విచ్ ఆఫ్ అయిపోతది. ఫ్యాన్ స్విచ్ ఆఫ్ అయిపోతది. కానీ హార్ట్‌ని మనము స్విచ్ ఆఫ్ చేయలేము. ఇదిగోండి కొట్టుకుంటూనే ఉంది కదండీ! ఇప్పుడు ఇలాంటి సిస్టమ్ ఏం జేస్తున్నారు? ఎందుకు చాలామంది కుర్రోళ్ళు, నిలపన్న కుర్రోళ్ళు టప్పని పడిపోతున్నారు. జిమ్ జేస్తుంటారు, దప్పని పడిపోతారు. సైక్లింగ్ జేస్తుంటారు, పడిపోతారు. డ్రైవ్ జేస్తుంటారు, అట్లే ఎందుకంటే, ఈ కండక్షన్ సిస్టమ్ అన్నది, ఈ వైరింగ్ అన్నది దెబ్బతింటున్నది. మనం ఇంతకుముందు జూసాము. ఇమ్యూన్ మీడియేటెడ్ కార్డియాక్ ఇంజ్యూరీ జరుగుతున్నదని. కొంతమంది సైంటిస్ట్స్ ఏమన్నారంటే, బ్లాక్స్ ఒస్తున్నాయి. హార్ట్‌లో బ్లడ్ వెసెల్స్‌లో, రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడుతున్నాయి. అదే కాకుండా ముఖ్యంగా ఈ కండక్షన్ సిస్టమ్ దెబ్బతినడంతో, ఈ కండలన్నీ దెబ్బతినడంతో, బ్లడ్ క్లాటింగ్ రావడంతో రకరకాలుగా హార్ట్ దెబ్బతింటున్నది. మరి ఏం చేద్దామండి? ఏం చెయ్యాలి? అంటే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము ఎలా మనము దీని నుండి బయటపడాలి అని ఆలోచిస్తే కోవిడ్ వచ్చిన తర్వాత లేదంటే కోవిడ్ టీకా వేసుకున్న తర్వాత దాని నుండి వచ్చే అనర్థాల నుండి మనం ఎలా బయటపడదాం అన్నది ఇక్కడ చూస్తున్నాం. స్పైక్ ప్రోటీన్ రెడ్ మార్క్ దగ్గర చూద్దామండి. స్పైక్ ప్రోటీన్ ఇన్హిబిటర్స్ అండ్ న్యూట్రలైజర్స్ ఇంక్లూడ్ పైన్ నీడిల్స్, ఐవర్మెక్టిన్, నీమ్, ఎన్ అసిటైల్ సిస్టైన్, గ్లూటాథయోన్ అని ఉన్నాయి. దాని కింద విటమిన్ డి, విటమిన్ సి, క్వర్సెటిన్, జింక్, మెగ్నీషియం ఇవన్నీ ఉన్నాయి. ఇదే లిస్ట్ నేను ఇక్కడ రాశానండి. ఈ మధ్య కాలంలో గత 2, 3 సంవత్సరాలుగా వేప చెట్లు ఎండిపోవడం ఎవరైనా గమనించారండి? అక్కడక్కడ వేప చెట్లు ఎండిపోవడం మనం చూసాం. పక్కనున్న తుమ్మ చెట్టు ఎండిపోదు. పక్కనున్న వేప చె మర్రి చెట్టు ఎండిపోదు. ఔషధమైనటువంటి వేప చెట్టే ఎండిపోవడం మనం చూసాం. గత 15 సంవత్సరాలుగా వేప చెట్ల మీద దాడి జరుగుతున్నదండి. ఎందుకంటే వేపాకు తింటూ, వేపతో పండ్లు తోముకుంటూ, వేపను పూసుకుంటూ ఉంటే టీకాలు పని చేయవు. వావ్! దేవుని సృష్టి చూడండి ఎలా ఉంది. దేవుని సృష్టిలో ఒక ఔషధమైనటువంటి వేపాకు, వేప చెట్టు ద్వారా మానవులను అంతమొందించాలని తయారు చేయబడ్డటువంటి టీకాలు పని చేయకుండా వేప పని చేస్తున్నది. వావ్! ఇప్పుడు అందరం ఎక్కడ కూర్చున్నామండి? నీడలో కూర్చున్నామా? ఎండలో కూర్చున్నామా? ఎండ అంటూ లేదులెండి. వర్షం పడుతున్నది. కాబట్టి మనందరం ఇళ్ళలో కూర్చొని కానీ గమనిద్దాం చాలా మందిమి ఈ ఎండలో వెళ్తామండి అసలు. అబ్బో! ఎండండి. గొడుగు పట్టుకుంటాం, కొంగేసుకుంటాం, కర్చీఫ్ పెట్టుకుంటాం, క్యాప్ పెట్టుకుంటాం. కదండీ! మనము ఎండలోకి వెళ్ళం. దేవుడు సూర్యుడిని ఎవరి కోసం తయారు చేసాడండి? చెట్ల కోసమేనా? మన కోసం చేసాడు. ఎందుకు? సూర్యరశ్మి మన చర్మం మీద పడినప్పుడు విటమిన్ డి ఉత్పత్తవుతదండి. విటమిన్ డి ఉత్పత్తయినప్పుడు మనలో వ్యాధి నిరోధక వ్యవస్థ గట్టిపడుద్ది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుద్ది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువవుతది. దయచేసి గమనిద్దాం. ఎండలో ఉందాం. కానీ డాక్టర్ గారు మేము ఎండలో ఉండలేకపోతున్నామండి అని కొంతమంది అంటున్నారు. ఎందుకు ఉండలేకపోతున్నారు ఎండలో అంటే
సైతానుడు వాడి అనుచరులు చాలా చాలా తెలివిగల వాళ్ళండి. పెద్ద బుర్రలు. మనము ఎండలో వెళ్ళినా, కోవిడ్ టీకాలు యేసుకున్న మనలో విటమిన్ డి ఉత్పత్తి అవ్వట్లేదు. దయచేసి గమనిద్దాం. కాబట్టి మనము ఆర్టిఫిషియల్‌గా మనం తీసుకుంటూ ఉండాలి విటమిన్ డి. ఇప్పుడు జూమ్‌లో ఉన్న మనందరం ఒకసారి వెళ్లి రక్త పరీక్షలు చేసుకుంటే విటమిన్ డి లోపం అందరిలో ఉంటుంది. టాబ్లెట్లు తీసుకోనని వాళ్ళలో విటమిన్ డి లోపం అందరిలో ఉంటుంది. ఎందుకంటే విటమిన్ డి ఉత్పత్తి అవ్వట్లేదు ఇప్పుడు మన శరీరంలో. ఎందుకంటే ఈ టీకాలు తయారు చేసిన వాళ్ళు చాలా మేధావులు. వాళ్ళకి తెలుసు విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా మన శరీరంలో ఉత్పత్తి అయితుంది. ఈ విటమిన్ డి మన వ్యాధి నిరోధక వ్యవస్థను గట్టిపరుస్తుందనేది తెలిసి, అది తయారు కాకుండా బ్లాక్ చేసేసారు ఒక ఎంజైమ్‌ని. ఐవర్మెక్టిన్, మ్యూసినాక్, మెగ్నీషియం, జింక్, గ్లూటాథయోనైడ్. సో, ఇక్కడ గమనించాలి. ఎక్స్‌క్యూజ్ మీ. ఇక్కడ ఈ పదార్థాలన్నీ ఎక్కడున్నాయి అంటే, నువ్వుల్లో ఉన్నాయి, కొబ్బరిలో ఉంది, మొలకెత్తిన విత్తనాల్లో ఉంది, నెయ్యి, వెన్న వీటిట్లో ఉన్నదండి. సార్ నెయ్యి తింటే, వెన్న తింటే కొలెస్ట్రాల్ గదా సార్ కదండీ! చాలా మంది అంటాం. సార్ ఇంట్లో మేము నెయ్యి మానేసాం సార్. సంతోషం. ఎందుకు? డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ గారికి ఎవరు చెప్పారండి? కోవిడ్ టీకాలు సేఫ్. కోవిడ్ టీకాల వల్ల అనర్థాలు లేవు. ప్రపంచ జనాభా పెరిగింది, తగ్గించాలి అని చెప్తున్న వాళ్ళే నెయ్యి, వెన్న తినొద్దండి అని చెప్తున్నారండి. దయచేసి నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనము ఎవరన్నా ఒకరు బిగ్గరగా చదువుతారండి దయచేసి. నెహెమ్యా 8:10. అందరం బైబిల్స్ తీద్దాం. ఒకరు దయచేసి చదవండి. ఇంకొకరు కీర్తనలు 63:5. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. నెహెమ్యా గ్రంథము మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, చాలమ్మా. మధురమైన దాన్ని ఏం భక్షించాలమ్మా? ఒకసారి మళ్ళీ చదవమ్మా. నీ బైబిల్ కరెక్ట్‌గా ఉందా? ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేయి. నెహెమ్యా నెహెమ్యా 8:10లో క్రొవ్విన మాంసం భక్షించాలని మీరు చెబుతున్నారు. ఇంకొకరు చదవండి. మీ బైబిల్‌లో కూడా అట్లే ఉందండి. అసలు ఇక్కడ డాక్టర్స్‌ని మేము ఫ్యాట్ తినొద్దని చెప్తున్నామండి. క్రొవ్విన మాంసం తినొద్దండి అని చెప్తున్నాము. ఇక్కడ నెహెమ్యా 8:10లో ఏముందండి? చదవండి ఒకసారి. నా బైబిల్‌లో ఒకసారి చెక్ చేస్తున్నానండి. మరి అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి. అరే! నా బైబిల్‌లో కూడా ఉందండి. క్రొవ్విన మాంసం భక్షించుడు అని. కానీ డాక్టర్స్ మేమేం చెప్తుంటామండి? న్యూస్‌లో ఏమొస్తది? పేపర్‌లో ఏముంటది? మనము ఏదైనా షాప్‌కి వెళ్లి ఏదైనా కొనాలనుకున్నప్పుడు ఫ్యాట్ తీసేసి తెల్లదంతా పార్ట్స్ తీసేసి క్రొవ్వు లేకుండా ఇస్తారు గదండీ! కానీ ఇక్కడ వాక్యంలో ఏముందంటే క్రొవ్విన మాంసం భక్షించుడి అనేది. యాజకులు మన పాస్టర్ గారు లాంటి యాజకులు పాత నిబంధన గ్రంథంలో దేవునికి బలి అర్పిస్తూ, దేవునికి అర్పణలు అర్పిస్తున్నప్పుడు ఏం అర్పించారండి? శ్రేష్టమైనటువంటి క్రొవ్వును దేవుడు దానిని అంగీకరించెను. కీర్తనలు 63:5లో ఏముందండి? నేను చెప్తాను.
క్రొవ్వు మెదడు నాకు దొరికినట్టుగా నా ప్రాణం తృప్తి పొందుచున్నదని. క్రొవ్వు మెదడు దొరికితే తన ప్రాణమే తృప్తి పొందిందంట. తప్పిపోయిన కుమారుడు ఇంటికొచ్చినప్పుడు తండ్రి ఏం వంట చేసి పెట్టాడండి? క్రొవ్విన దూడను. దేవుని దూతలు అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు ఏం వంట చేసి పెట్టాడండి? క్రొవ్విన దూడను. అంటే క్రొవ్వు శ్రేష్టమైన మన బ్రెయిన్ ఉంది గదండీ! గొర్రె బ్రెయిన్ మనం అందరం జూసింటాం. కొంతమందిని జూసిండొచ్చు. ఎలా ఉంటుంది? వెన్న కలర్‌లో ఉంటది కదండీ! క్రీమ్ కలర్‌లో ఉంటది. వైటిష్, క్రీమిష్. వెన్న ఏ కలర్ ఉంటుంది? అదే కలర్ ఉంటది. అంటే మెదడు వెన్నతో చేయబడింది. ఫ్యాట్ క్రొవ్వుతో చేయబడింది. సో, దానికి మేతేమెయ్యాలి మనము? నెయ్యి, వెన్ననే మేత దానికి. పెట్రోల్ ఇంజిన్‌లో పెట్రోల్ పోస్తామండి? లేకపోతే డీజిల్ పోస్తామా? పెట్రోల్ ఇంజిన్‌లో పెట్రోలే పోస్తాం. పెట్రోల్, డీజిల్ ఇంజిన్‌లో మనము వాటర్ పోస్తామండి? లేదు గదా! సో, కాబట్టి మన మెదడుకు మేత, మన శరీరానికి మేత నెయ్యి, వెన్న. నెయ్యి, వెన్న తింటున్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఎప్పుడైతే నెయ్యి, వెన్న తినమో మనము అనారోగ్యం పాలైతాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందండి? మనం ఆలోచిద్దాం. నెక్స్ట్ ఏం జరగబోతుందండి? ఆల్రెడీ న్యూస్‌లో మనం వింటున్నాం. మంకీ పాక్స్ అని వింటున్నాం. బర్డ్ ఫ్లూ అని వింటున్నాం కదండీ! ఇంకొక పాండమిక్ వస్తుందని మనం వింటున్నాం. దయచేసి గమనిద్దాం. మంకీ పాక్స్ కాదు, ఏది కాదండి. మంకీ పాక్స్, షింగిల్స్, సడెన్ అడల్ట్ డెత్ సిండ్రోమ్, హెపటైటిస్ ఇవన్నీ ఏంటండి? ఇంకా ఏవన్నా వచ్చినా గూడా ఇవన్నీ దే ఆర్ డ్యూ టు కోవిడ్-19 వ్యాక్సిన్స్. కోవిడ్-19 టీకాల వల్ల వచ్చే అనర్థాలలో వీటన్నిటికి రకరకాల పేర్లు పెడుతూ, మోసపరుస్తూ, మళ్ళీ వాటిటికి కావాల్సినటువంటి టీకాలు మనకు ఇవ్వబోతున్నారు. మా ఆంటీ కొడుకు ఒక అబ్బాయి డబ్ల్యూహెచ్ఓలో పనిచేస్తున్నాడు. తెలుసో తెలియకనో అబ్బాయి వెళ్లి ఇంటిల్లపాది కోవిడ్ వ్యాక్సిన్స్ ఇస్తూ బూస్టర్ గూడా వేయించుకొనొచ్చాడు. మా చెల్లి ఇంకొక చెల్లి డాక్టరమ్మ తను అడిగి, "అరేయ్! ఎందుకురా? తెలుసు గదా! ఎందుకు బూస్టర్ వేసుకున్నావు?" అంటే, "లేదక్కా ఇంకా 10 బూస్టర్‌లున్నాయి" అన్నా. నేను చదువుతున్నప్పుడు 500 రకాల వ్యాక్సిన్స్ రాబోతున్నాయండి. రకరకాల జబ్బులకు. అంటే కోవిడ్ టీకాలేసుకున్న తర్వాత మన వ్యాధి నిరోధక శక్తి దేవుడు మనల్ని వండర్‌ఫుల్‌గా చేసినటువంటి సిస్టమ్‌ను డ్యామేజ్ చేయడానికి ఎక్స్‌క్యూజ్ మీ. ఈ కోవిడ్ టీకాల వల్ల మన శరీరము సన్నగిల్తున్నప్పుడు రకరకాల జబ్బులు మనల్ని అటాక్ చేసినప్పుడు మనకు రకరకాల వ్యాక్సిన్స్ మనకు ఇవ్వబోతున్నారు. ఇక్కడ ఇది ముఖ్యమైన మ్యాప్ అండి. నేను మీకు ఇది చూయించాలనుకుంటా ఉన్నాను. కోవిడ్-19 రోడ్ మ్యాప్ ఏంటి అనేది అనుకుంటే దయచేసి గమనిద్దాం. ఇక్కడ 12థ్ పాయింట్ మనం చూద్దామండి. ఈ 12థ్ పాయింట్ నేను చదువుతానండి. దాంట్లో ఏముందంటే యూజింగ్ కోవిడ్ యాస్ అన్ ఎక్స్‌క్యూజ్ ద గ్రేట్ రీసెట్ ఎయిమ్స్ టు క్రియేట్ ఎ న్యూ వరల్డ్ ఆర్డర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఒక్క నిమిషం అండి. సో దిస్ విల్ బి ఏ డీపాపులేటెడ్ artificial high-tech totalitarian world with genetically modified humans vaccinated and hired for obedience. A depopulated world. దయచేసి గమనిస్తాం ఏంటండి ఏ డీపాపులేటెడ్ వరల్డ్ ఎంత భయంకరం కదండి దీంట్లో ఇంకొక చోట ఏమంటదంటే విత్ వీకెండ్ న్యాచురల్ ఇమ్యూనిటీ అని ఉంటదండి
మన వ్యాధి నిరోధక వ్యవస్థ వీక్ అయిపోయింది. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ద గ్రేట్ రీసెట్. వ్యాధి నిరోధక వ్యవస్థను డ్యామేజ్ చేస్తూ, పాపులేషన్ తగ్గిస్తూ, ఉన్న పాపులేషన్‌ను తమ ఆధీనంలో పెట్టుకోవాలని చూస్తున్నాడు సైతానుడు వాడి అనుచరులు. సో, మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలండి? ఎనీ క్వెషన్స్ ప్లీజ్? జ్వరాలున్నాయి, జలుబులున్నాయి, దగ్గుతున్నారు, హాస్పిటలైజ్ అవుతున్నారు, కాళ్ళు చేతులు పడిపోతున్నాయి, హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, క్యాన్సర్‌లు అధికమవుతున్నాయి. రీసెంట్‌గా నేను 3 సంవత్సరాల క్రితమే దీని గురించి మాట్లాడుతూ ఒక అక్కకి చెప్పాను. "అక్క జాగ్రత్త" అని. లేదు సునీల్, ప్రపంచమంతా ఒక దారిన వెళ్తున్నప్పుడు మనం గూడా అదే దారిలో వెళ్ళాలి. అందరూ టీకాలు వేసుకుంటున్నారు. మన కోసం కాకపోతే ఎవరి కోసం ఇస్తారు టీకాలు అని జెప్పేసి, మన గవర్నమెంట్స్ మన కోసం కాకపోతే ఎవరి కోసం పనిజేస్తాయి? మన శ్రేయస్సు కోరే గదా! ఈ టీకాలిస్తున్నారు అని చెప్పి, పర్వాలేదు అని చెప్పిన అక్క నిన్నగాక మొన్న నాకు మెసేజ్ పెట్టింది. సునీల్, నాకు క్యాన్సర్ వచ్చింది అని. ఎంత బాధాకరం అండి. ఇలాంటి రోజుల్లో ఉన్నాం. యేసయ్యను కొండ మీదకి తీసుకెళ్ళి, ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళి ఏం జూయించాడండి సైతాన్ గాడు? ఈ లోక రాజ్యాలు, వాటి వైభవంను చూయించి ఏమన్నాడు? "నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం చెయ్యి, ఇవి నీకిస్తా" అన్నాడు. ఈ లోకాధిపతి వాడండి. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనం ఉన్నంత వరకు దేవుని మీద ఆధారపడుతూ మన ఆరోగ్యాలు కాపాడుకుందాం. మరి ఇప్పుడేం జేయాలండి? ఇప్పుడు విన్న దాంట్లో జ్వరాలొస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. మనం ఏం జేయాలి? కోవిడ్ టీకాల నుండి మనం బయటపడాలి. మన వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లుతున్నది. అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఈస్ బీయింగ్ వీకెండ్ ఎవ్రీ సింగిల్ డే. సో, నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే కొన్ని పాయింట్స్ నేను మళ్ళీ రీట్రేట్ చేస్తాను. నంబర్ 1, నెయ్యి, వెన్న, నువ్వులు, కొబ్బెర మంచిగా తిందాం. చిక్కటి పెరుగు తిందాం. దేవుని వాక్యంలో చెప్పినట్టుగా క్రొవ్విన మాంసమే తిందాం. ఆరోగ్యంగా ఉందాం. ముఖ్యంగా తెల్లటి సోనా మసూరి రైస్ మానేద్దామండి. పంచదార మానేద్దాం. గోధుమలు మానేద్దాం. ఈ 2 జెనెటికల్లీ మోడిఫైడ్ గ్రెయిన్ అన్నమాట. 30 ఏండ్ల క్రితం, 40 ఏండ్ల క్రితం ఉన్నటువంటి బియ్యము, గోధుమలకు, ఇప్పుడు గోధుమలకు, బియ్యంకు ఎంతో తేడా ఉందండి. దయచేసి గమనించండి. తెల్లటి పంచదార కంటే విషమైనటువంటి ఈ గోధుమలు, రైస్‌ని మానేద్దామండి. సార్, మేము ఉపవాసం ఉండాలా? అన్నది నెక్స్ట్ ప్రశ్న రావచ్చు. చాలా మంది అనుకుంటాం ఇంకేం తినాలండి? రైసు, గోధుమలే ఫుడ్ గాదండి. జొన్నలున్నాయి, రాగులున్నాయి, సజ్జలున్నాయి, కొర్రలున్నాయి. చాలా రకాలుగా ఉన్నాయి. సో, ఇవన్నీ మనము ఆలోచిద్దాం. సార్, నాకు ఇడ్లీలు ఇష్టమండి, దోసలు ఇష్టమండి అంటే, రైస్ లేకుండా కొర్ర ఇడ్లీ చేసుకుందాం, రాగి ఇడ్లీ చేసుకుందాం. రాగి దోస, కొర్ర ఇడ్లీ చేసుకుందాం. జొన్న ఇడ్లీ చేసుకుందాం. రకరకాలుగా. అంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. దయచేసి గమనిద్దాం. ఎనీ క్వెషన్స్ ప్లీజ్?
ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి ఇప్పుడు మీరు డాక్టర్ గారిని అడగచ్చు. ఆ, ఆరోగ్యపరంగా మీరు అనుభవిస్తున్న విషయాలు కావచ్చు, మీ ముందు వచ్చిన అంశాలు ఏమైనా కావచ్చు, ఈ దినాలలో ఈ కాలానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయాలు కావచ్చు. దయచేసి మీరు ఆ, అన్మ్యూట్ చేసుకొని దయచేసి అడగచ్చు. డాక్టర్ గారు, ఎస్ నా సార్. పేరు రంజిత్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ ఫర్ టేకింగ్ టైమ్ అండ్ గివింగ్ అ దిస్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. మంచిదండి. సో అది క్వశ్చన్ నాకు కన్సర్న్ లాగా అడుగుతున్నాను. ఇప్పుడు మావి ఎస్పెషలీ ఐటీకి, ఐ మీన్ ఆల్మోస్ట్ ఎవ్రీ జాబ్ ఈజ్ లింక్డ్ బ్యాక్ టు ఐటీ సెక్టర్ అండి. మెడికల్ తీసుకునేది, ఎట్లాంటి జాబులు తీసుకున్నాను. సో ఈరోజు మాకు డైరెక్ట్గా మా ఆక్యుపేషన్ కూడా సీదా కోవిడ్ వ్యాక్సినేషన్ యాజ్ ఎ ప్రూఫ్గా, అంటే డబుల్ డోస్ సెకండ్ బూస్టర్ వచ్చేసి అప్పుడు తీసుకుందే మాకు జాబ్కి వెనక్కి ఎలిజిబిలిటీ లేకుండే. సో అట్లాగా అయిపోయిన పరిస్థితి. పోను పోను ఇంకా దిస్ హెస్ బికమ్ సచ్ ఎ మ్యాండేట్. అంటే ఆక్యుపేషన్ లేనిదే ఇంకా మేము వీడోంట్, ఎస్పెషల్ ఐటీ వాళ్ళు ఇంకేమీ చేయడానికి ఉండదు మాకు. అట్లా ఉంది. సో అది ఎంత క్రాఫ్టీగా తీసుకొచ్చారని అనిపిస్తుంది. ఎస్, ఖచ్చితంగానండి. ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళు, ప్రైవేట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ బలవంతంగా మ్యాండేట్ చేసి టీకాలు ఇవ్వడం జరిగింది. యువర్ రైట్ సార్. విలేజెస్లో ఉన్న వాళ్ళకు దండోరా వేసి పెన్షన్ రాదు, నీళ్లు రావు, రేషన్ లేదు మీకు అని దండోరాలు వేసి ముసలి వాళ్లకు రోడ్ మీద పట్టుకునే టీకాలు ఇవ్వడం జరిగింది. అంటే దయచేసి గమనిద్దాం, అంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నామండి. యేసయ్య రెండవ రాకడ అతి సమీపంలో ఉన్నదని మనము గుర్తించాలి. మన పౌరస్థితి అక్కడ ఉందండి. దయచేసి గమనిద్దాం. అంత్య దినాలలో అపాయకరమైన దినములు వచ్చినని జ్ఞాపకం ఉంచుకున్నది అని మన భక్తుడు అంటాడు కదండి. రాజ్యం మీదికి రాజ్యము, మనుషుల మీదికి మనుషులు, భూకంపాలు, తెగుళ్ళు, ఇవన్నీ మనము చూస్తున్నాము. అవన్నీ పాస్టర్ గారు అన్నట్టుగా చాలా వరకు ఇవన్నీ మ్యాన్ మేడ్. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. మా తమ్ముడు పాస్టర్ గారండి, రెవరెండ్ అనిల్. తను సింగపూర్లో దాదాపు 20 సంవత్సరములు మెథడిస్ట్ చర్చ్కు పాస్టర్గా ఉంటూ తెలుగు మెథడిస్ట్ చర్చ్ అని అక్కడ స్థాపించాడు. చిన్న ఫెలోషిప్ ఉన్నది, అది అంచెలంచెలుగా పెరిగి దాన్ని అక్కడ ఉన్న వాళ్ళతో అక్కడ స్థాపించడం జరిగింది. తను అక్కడ ఉంటూ పనిచేస్తున్నప్పుడు కోవిడ్ టీకాలు వేసుకోవాలని బలవంతం చేయడంతో చాలా కాలం రెసిస్ట్ చేశాడు. తన దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉన్నది, నేను పంచుకున్న ఇన్ఫర్మేషన్ అంతా తనకు తెలుసు. వాళ్ళ బిషప్ గారు, సంఘస్థులు, కొలీగ్స్ చాలా మంది బలవంతం చేయడంతో వద్దు, నాకు వ్యాక్సిన్స్ పడవు, చిన్నప్పుడే నాకు చాలా అనర్థాలు వచ్చాయి టీకాలు వేసుకున్న తర్వాత అని చెప్పి తెలిసినా కూడా పాస్టర్ గారు ఏం చేశారంటే, సంఘం కోసము, నువ్వు ఒక మంచి కాపరివేనా, సంఘమంతా వేసుకున్నప్పుడు నువ్వు ఒక్కడివే కదా వేసుకోలేదు టీకా అన్నందుకు, సంఘం కోసము తను సాక్రిఫైస్ చేసి ఒక్క టీకా వేసుకున్నాడండి. మరుసటి రోజే తనకు హార్ట్ అటాక్ వచ్చింది. వెంటనే తను ఆలోచించి పాస్టమ్ గారితోనో, ఇద్దరు పిల్లలతో, వాళ్లకు 4 ఇంజెక్షన్స్ వెయ్యాలని అక్కడ పట్టుబట్టారు వాళ్ళు. వెంటనే తను దాదాపు 2 దశాబ్దాలుగా పాస్టర్గా ఉంటూ సేవ చేస్తున్న సంఘము ఇలా చేయడంతో వెంటనే తను రిజైన్ చేసి
తను ఇండియాకి వచ్చేసాడు. ఇది జరిగింది. సో there are few things where we need to sacrifice, number one. Number two, we need to be multi-skilled, multi-talented. కొత్తవి నేర్చుకుందాం. రాబోయే రోజుల్లో ఇంకా భయంకరమైన పరిస్థితులు మనం చూడబోతున్నామండి. మంచి ప్రశ్న అడిగారండి, మంచి ఇది చెప్పారు. ఏంటి అంటే, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు 2 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి కదండి. అంటే రేషన్ చేసేసారు. బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకు నెలకు ఒకసారి 4 కిలోల బియ్యం ప్రతి ఒక్కరికి ఒకరికి ఇస్తున్నారు కదండి. దయచేసి గమనిద్దాం. 2 రోజులకు ఒకసారి మంచినీళ్ళు, మంజీరా నీళ్లు, కృష్ణా నీళ్లు మనకు వస్తున్నాయి అంటే అవి సరిపోతున్నాయా అండి? ఒకవేళ వారానికి ఒకసారి నీళ్ళు వచ్చాయి అనుకుందాం, ఏం చేద్దామండి? మీకు ప్రతి నెల ఒక్కొక్కరికి 4 కిలోల బియ్యము మాత్రమేనండి అని చేశారనుకోండి. ఇప్పుడు మనం ఫోన్ పే చేస్తున్నాము, జీపే చేస్తున్నాము, ఆన్లైన్ చేస్తున్నాము, ప్రతిదీ డిజిటలైజ్ అయిపోయింది కదండి. ఒకవేళ అది బ్లాక్ అయిపోయింది అనుకుందాం, క్యాష్ లేదనుకుందాం, ఏమైతుందండి? దయచేసి గమనిద్దాం. నిదానంగా 500 నోట్లు, 200 నోట్లు, 100 నోట్లు కూడా పోయాయే అనుకుందాం. మొత్తం డిజిటల్. ఎలాంటి రోజుల్లోకి వెళ్ళబోతున్నామంటే, సంగమా మేల్కొందాం. ఏంటి అంటే, మన ఇంటికి చుట్టాలు వచ్చారండి. చుట్టాలకు భోజనం కొంచెం మంచిగా పెడదామని చెప్పేసి మీరు మార్కెట్కి వెళ్ళి ఒక 3,000 రూపాయల సరుకులు తెచ్చారే అనుకుందాం. తెచ్చి భోజనం మంచిగా చేశాము, 2 పూటలు పెట్టాము, చుట్టాలు వెళ్ళిపోయారు. అనుకోకుండా మరుసటి రోజే ఇంకొక ఊరు నుండి చుట్టాలు వచ్చారు అనుకుందామండి. వాళ్ళ కోసం మళ్ళీ ఏమన్నా తెద్దామని చెప్పేసి వెళ్తే ఆ షాప్ వాడు ఏమంటాడంటే, మీ నంబర్ కొట్టి, అన్నయ్య నువ్వు నిన్ననే 3,000 సరుకు తీసుకెళ్ళావు కదా, సారీ నీ కోటా అయిపోయింది, వచ్చే వారం రా అన్నయ్య అంటే ఏం చేద్దామండి? దయచేసి గమనిద్దాం. అలాంటి రోజుల్లోకి మనము పోబోతున్నాము. సంఘము కలిసి ఉండాలి. అలనాడు ఆది సంఘము ఎలాగైతే కలిసుండి ఒకరు బాగోగులు ఒకరు చూసుకున్నదో, సంఘము కలిసి ఉండాలి. 5 వేళ్ల మాదిరి కలిసి ఉండాలి. మీరు అనేక అవయములైనను ఒక్క శరీరం మాదిరి మనము కలిసి ఉండాలి. షేరింగ్ నేర్చుకోవాలండి. అలాంటి దినాల్లోకి పోతున్నామండి. అనుకుందాం, సూర్యాపేటకు మీరు వెళ్ళాలి. మీరు పెట్రోల్ కొట్టించుకుంటున్నారు, వెళ్ళారు. ఒక 2,000 రూపాయలు పెట్రోల్ కొట్టించారు, వెళ్ళారు, వచ్చారు. మరుసటి రోజు జడ్చర్ల వెళ్ళాల్సి వచ్చింది అనుకుందాం. మళ్ళీ 100 కిలోమీటర్లు వెళ్ళి రావాల్సి వచ్చింది అనుకుందాం. మళ్ళీ పెట్రోల్ బంక్ పోతే, అన్నయ్య సార్, డాక్టర్ సాబ్, నిన్ననే సూర్యాపేటకు వెళ్తూ నువ్వు 2,000 కొట్టించుకున్నావు కదా, నీ కోటా అయిపోయింది డాక్టర్ గారు, దయచేసి వచ్చే వారం రండి. శ్రీలంకలో జరగలేదండి. శ్రీలంకలో మనం చూసాం రేషనింగ్. ఇలాంటి రోజుల్లోకి మనం పోబోతాం. దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ C40 స్మార్ట్ సిటీస్. ఇప్పుడు అంతా స్మార్ట్ కదండి. మనము స్మార్ట్ ఫోన్, స్మార్ట్ బజార్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ పాయింట్, రిలయన్స్ స్మార్ట్ బజార్స్, రిలయన్స్ స్మార్ట్ ఫ్యాషన్ షాప్స్, స్మార్ట్ 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 సిటీస్ కూడా రాబోతున్నాయండి. ఏంటి స్మార్ట్ సిటీస్ అంటే, ఎంత భయంకరమైన దినాల్లోకి పోతున్నామంటే, మన హైదరాబాద్ 6 జోన్స్ గా డివైడ్ అయిపోద్ది. ఒక జోన్ నుండి ఇంకో జోన్ వెళ్ళాలి అంటే మనం పోలీస్ స్టేషన్ వెళ్ళి పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కొక్కరు 25 సార్లు మాత్రమే. నేను ఇప్పుడు దిల్సుఖ్ నగర్ నుండి సికింద్రాబాద్కి వచ్చానండి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తీసుకుని, చైతన్యపూర్లో పర్మిషన్ తీసుకుని నేను సికింద్రాబాద్కు రావాలి. ఇలాంటి దినాల్లోకి మనము పోబోదు. అంత భయంకరమైన దినాలకు పోతాం. కాబట్టి దయచేసి గమనిద్దాం, మనము కలిసి మెలిసి ఉండాలి. రాబోయే దినాల్లో
ఫుడ్ కొరత, వాటర్ కొరత వస్తే ఎలా ఎదుర్కొంటామండి సంఘముగా? దయచేసి గమనిద్దాం. ఆనాడు సంఘము ఎలాగైతే కలిసి ఉన్నదో ఈనాడు సంఘము కలిసి ఉండాలండి. ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ, ఒకరి బాగోగులు ఒకరు చూసుకుంటూ, అందరము కష్టపడి మనము అందరి కోసం పని చేయాలి. ఒక చిన్న ఛాలెంజ్ అని అనుకుంటున్నాను, మీ ముందుంచాలనుకుంటున్నాను. మన సంఘమే ఒక 10 ఎకరాలు లీజ్ తీసుకుని మనమే పంటలు పండించి, మనమే గొర్రెలను, కోళ్ళను మేపి, మన సంఘానికే మనము అందరం కలుసుకుని మన కోసం చేయగలమా? ప్రతి సంఘము అలా చేయగలిగితే 10 ఎకరాలు, 5 ఎకరాలు, 50 ఎకరాలు, చిన్న సంఘం, పెద్ద చేయగలిగితే దేవుని బిడ్డలు ఆకలి కొనకుండా, దప్పి కొనకుండా ఉంటామేమో. నా ఫ్రెండ్ ఒక పాస్టర్ గారు జర్మనీకి వెళ్ళారండి. తను అక్కడి నుండి కాల్ చేశారు. నేను అడిగాను, పాస్టర్ గారు ఎలా ఉంది జర్మనీలో అన్నాను. అంటే తను చెప్పింది 2 పాయింట్లు అండి. ఒకటి, సంఘము అంటే క్రైస్తవ విశ్వాసులు యేసయ్య రెండవ రాకడ కోసం ఎదురు చూస్తూ తాము జీవించడానికి ఆహారపు వస్తువులన్నీ భద్రపరుచుకుంటున్నారంట. వాళ్ళే పంటలు పండిస్తున్నారు. వాళ్ళే ఫ్రీజర్స్ లో ధాన్యము, కోల్డ్ స్టోరేజెస్ లో ధాన్యము సేకరించి పెట్టేసుకుంటున్నారు. ఒకవేళ రాకడ ఆలస్యం అయితే మనం బతకాలి కదండి. సో మనం ఏం చేయగలమండి? దయచేసి ఆలోచిస్తాం సంగమా. థ్యాంక్ యూ. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్? డాక్టర్ గారు, ఎస్ పాస్టర్ గారు. యా, అంటే ప్రీవియస్ కాన్వర్సేషన్స్ లో మనము అంటే ఈ బ్లడ్ క్లాటింగ్ గురించి మాట్లాడాం కదా. యా. సో అంటే కెన్ యూ జస్ట్ గివ్ త్రో సమ్ లైట్ యాజ్ వై యాక్చువల్లీ బ్లడ్ ఇస్ క్లాటింగ్? యా. అండ్ గివ్ సమ్ సజెస్టివ్ యునో, ఇప్పుడు కొత్త ఫ్యామిలీ ఉన్నారు, తెలియదు అంటే వాట్ కెన్ బి డన్ టు బి సేఫ్, అదొకటి. యా. రెండోది అంటే మనకు కోవిడ్ వస్తుందని మనకు తెలియదు, ఎస్, కానీ దాంట్లోకి వెళ్ళిపోయాం. కానీ అట్లీస్ట్ ఇప్పుడు మనకు కరువు రాబోతుందని మనకు తెలుస్తుంది కదా. సో యాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ మేడ్ దట్ పాయింట్, అంటే ఎటువంటి చూపు మనము అంటే సంఘంగా మనం కలిగి ఉండగలుగుతాం అనేది కొద్దిగా ఎంఫసైజ్ చేసి చెప్పగలిగితే మన వాళ్ళకు, అంటే మనకున్న ప్రొవిజన్స్, దేవుడు మనకిచ్చిన వనరులను మనము ఎట్లా యూటిలైజ్ చేయగలుగుతాం అనే ఆలోచన వాళ్ళకి రాగలదు. ఈ 2 things పాస్టర్. థ్యాంక్ యూ. సో నంబర్ 1, మీరు అడిగిన ప్రశ్నలో కోవిడ్ టీకాలలో ఉన్నటువంటి స్పైక్ ప్రోటీన్. స్పైక్ అంటే ఏంటంటే అండి, మనం కోవిడ్ అనగానే మనకు ఇది గుర్తొచ్చింది. ఇదిగోండి మీకు ఒక బొమ్మ చూపిస్తాను. దీంట్లో కోవిడ్ అనగానే మనకు ఇదిగోండి, ఇది కోవిడ్ కదండి, వైరస్. ఇవి స్పైక్స్. ఈ కొమ్ములు, బాల్ మీద ఉన్నటువంటి సన్నటి కొమ్ములు ఉన్నాయి, దాన్ని స్పైక్స్ అంటాం. ఇవి టీకాలు వేసుకున్న తర్వాత బాడీలోకి వెళ్ళి విపరీతంగా మల్టిప్లై అవుతాయి. విపరీతంగా బాడీలో మల్టిప్లై అవుతాయి. మల్టిప్లై అయిన తర్వాత అవి ఎంత మల్టిప్లై అవుతాయి అంటే, ఒక సైంటిస్ట్ ఏమన్నా అంటే ట్రిలియన్స్ ఆఫ్ స్పైక్స్. ట్రిలియన్స్, బిలియన్స్ కాదండి, 100 కోట్లు కాదు, వేల కోట్లుగా అది మల్టిప్లై అవుతాయి అంట. ఆ మల్టిప్లై అయినప్పుడు ఆ స్పైక్స్ ఒక్కొక్క పార్ట్కి వెళ్ళి ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క రకమైన డ్యామేజ్ చేస్తాయి. ముఖ్యంగా రక్తనాళాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత రక్తం గడ్డగట్టడం జరుగుతున్నదండి. ఎంత భయంకరంగా రక్తం గడ్డగట్టుతున్నది అంటే, ఇలాంటి ఇప్పుడు మన ఇప్పుడు ఫోన్ రీఛార్జ్ చేసుకోవడానికి ఇట్లా కేబుల్స్ వాడతాం కదండి, కంప్యూటర్ కనెక్ట్ చేయడానికి కేబుల్స్ వాడతాము. అంత లావు రక్తం గడ్డగడుతూ రక్తనాళాల్లో మన బాడీలో ఉన్నాయంట.
ఎందుకు ఇలా జరుగుతున్నది అంటే ఆ స్పైక్ ప్రోటీన్ వల్ల. స్పైక్ ప్రోటీన్ ఇస్ సైటోటాక్సిక్. అంటే ఏ కణంలోకి అయితే వెళ్తుందో ఆ కణం డ్యామేజ్ అయిపోతూ వస్తుందన్నమాట. సో ఎప్పుడైతే ఎందుకు మరి టీకాలు వేసుకున్న వెంటనే ఎందుకు జరగలేదు అని ప్రశ్న రావచ్చు. అంటే నంబర్ ఆఫ్ స్పైక్స్ పెరిగినప్పుడు, మన వ్యాధి నిరోధశక్తి తగ్గిపోతున్నప్పుడు నిదానంగా జరుగుతున్న ప్రక్రియలో భాగమే మనము ఈ యొక్క రక్తం గడ్డ కట్టడం ఇవన్నీ మనం గమనిస్తా ఉంటున్నాం. ఇప్పుడు ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే అండి, దయచేసి కోవిడ్ టీకాలు వేసుకున్న ప్రతి ఒక్కరూ ఈరోజు వీలైతే లేదా రేపు విటమిన్ డి ఇంజెక్షన్ ఈరోజు వేసుకుందామండి. విటమిన్ డి3 ఇంజెక్షన్ జెనరిక్ ఫార్మసీలో 25 రూపాయలకు మనకు వస్తుందండి. విటమిన్ డి3 ఇంజెక్షన్ నెలకు ఒకటి వేసుకుంటూ ఆరోగ్యంగా ఉందాం. ఒక సైంటిస్ట్ డాక్టర్ జూడీ ఏమంటారంటే, టీకా వేసుకున్నారా? మీరు కంగారు పడకండి. దేవుడు మనకు దాని నుండి కోలుకోవడానికి కొన్ని పదార్థాలు ఇచ్చారని చెప్తూ తనేమన్నదంటే, మంచిగా ఫ్యాట్ తిందాం, వెన్న తిందాం, నెయ్యి తిందాం, నువ్వులు, కొబ్బరి ఇవన్నీ మనం తిందాం, ఆరోగ్యంగా ఉందాం, చిక్కటి పెరుగు తిందాం. సో ముఖ్యంగా విటమిన్ డి అన్నది మనము డి3 వేసుకుందాం. ఈ డి3 అన్నది మనము, సార్ నాకు ఇంజెక్షన్స్ పడవండి, నాకు భయం అన్న వాళ్ళకు దయచేసి గమనిద్దాం. ఈ డి3 ఏదైతే ఉందో ఇంజెక్షన్ డోసేజ్, అదే డోసేజ్ ఎంతైతే ఉందో అదే టాబ్లెట్ రూపంలో రోజుకు ఒక టాబ్లెట్ వేసుకుందాం. ఇంజెక్షన్ వచ్చేసి 6 లక్షల యూనిట్లు ఉంటుందండి డోసేజ్. అదే టాబ్లెట్ అయితే 60,000 యూనిట్లు ఉంటుంది. సో ఆ 60,000 యూనిట్లలో ఏం చేద్దామంటే రోజుకు ఒక టాబ్లెట్ వేసుకుందాం. అంటే 10 టాబ్లెట్లు ఈజ్ ఈక్వల్ టు 1 ఇంజెక్షన్. దయచేసి గమనిద్దాం. అదే మెడికల్ షాప్ పోతే డి3 టాబ్లెట్స్ ఇవ్వండి బాబు అంటే రోజు వేసుకునేదా, వారానికి వేసుకునేదా అని ప్రశ్న ఇస్తాడు. బాబు 60,000 యూనిట్లు ఉన్నటువంటి టాబ్లెట్ ఇది మీరు వారానికి ఒకటి వేసుకో అని ఒక ఉచిత సలహా ఆ ఫార్మసిస్ట్ మనకి ఇస్తాడు. ఆ సలహా మనం పట్టించుకోనక్కర్లేదు. ఒకవేళ బాబు ఈ టాబ్లెట్ వారానికి ఒకటి అంటున్నావు కదా, 60,000 యూనిట్లు అంటే 10 గోళీలు వేసుకుంటే ఒక ఇంజెక్షన్ కదా, ఆ చిన్న ఇంజెక్షన్ కూడా వారానికి 10 వారాలు వేసుకోవాలా? ఆ చిన్న ఇంజెక్షన్ ఆ మోతాదులో 10 భాగాల్లో ఒక్కొక్క భాగము నేను వారానికి ఒకటి వేసుకోవాలా అని మీరు అడగండి. తికమక పడిపోతాడు. 6 లక్షల యూనిట్ల కలిగినటువంటి ఇంజెక్షన్ 25 రూపాయలేనండి. అది ఒక్కసారి ఇంజెక్షన్ వేసుకోగలిగినప్పుడు 10 గోళీలు రోజుకు ఒక గోళీ చొప్పున 10% కలిగిన డోసేజ్ ఎందుకు వేసుకోకూడదు? ఇదొక మాఫియా. అది వేసుకోకూడదని మనకు ఉచిత సలహా ఇస్తారు. ఎందుకు? ఇది టాబ్లెట్ వేసుకుంటుంటే మన వ్యాధి నిరోధక శక్తి పెరుగుద్ది. దయచేసి గమనిద్దాం. మన వ్యాధి నిరోధక శక్తి దేవుడు చేసిన అద్భుతమైనటువంటి ఒక సిస్టమ్ అండి ఇది. ఏ కంప్యూటర్ కూడా ఇంత కాంప్లెక్స్ గా ఉండదు. ఏ కంప్యూటర్ కూడా దీని ముందు నిలబడదు. వ్యాధి నిరోధక వ్యవస్థ అంత స్ట్రాంగ్ గా ఉంటదన్నమాట. దాన్ని దెబ్బతీయడానికి ఈ కోవిడ్ టీకాలు పనిచేస్తున్నాయి. సో ఇంతకుముందు చెప్పినట్టుగా దయచేసి విటమిన్ డి ఇంజెక్షన్స్ వేసుకోండి లేదా టాబ్లెట్స్ వేసుకోండి. నెలకు ఒకసారి ఇంజెక్షన్ వేసుకుంటూ ఉండాలి. ఒకవేళ 10 రోజులు టాబ్లెట్స్ వేసుకుంటే ప్రతి వారము దాని తర్వాత ప్రతి ఆదివారము 10 రోజులు తిన్న తర్వాత ప్రతి ఆదివారము 2 టాబ్లెట్స్ వేసుకుంటూ ఉందామండి. లేదు కొంతమంది సార్ మేము చెక్ చేసుకుంటాము, మాకు పైసలు ఉన్నాయి అంటే దయచేసి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని దయచేసి గమనిద్దాం. విటమిన్ డి మోతాదు 100 మెయింటైన్ చేయాలండి. 30 కాదు, 50 కాదండి. 100 మెయింటైన్ చేస్తాం. దాని లెవెల్స్ అండి. రక్తంలో లెవెల్స్ అన్నమాట. తర్వాత విటమిన్ సి అండ్ జింక్ ఉందండి. అది కూడా అప్పుడప్పుడు మల్టీ వైటమిన్స్ కూడా వాడుతూ ఉందాం. నిమ్మ, బత్తాయి పండ్లు ఇవి దయచేసి రెగ్యులర్ గా తీసుకుంటుందాం. విటమిన్ సి చాలా ముఖ్యం. మన వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి విటమిన్ సి కూడా ఎంతో తోడ్పడుద్ది. ఇది మొదటి భాగం అండి.
ఈ మొదటి భాగంలోనే మనం ఫుడ్ గురించి కూడా ఆలోచించాం. అలసందలు, చెన్నా దాల్, పచ్చ శనగలు, రాజ్మా ఇవి చాలా తక్కువ తింటామండి మనం. మనం తినేదంతా తెల్లటి కర్నూల్ సోనా మసూరి రైస్, కొంత కూరగాయలు ఇవి కానీ ఈ రోజు నుండి మనము స్ప్రౌట్స్ తీసుకుందాం, మొలకెత్తిన విత్తనాలు తీసుకుందాం. మనమే చేసుకుందామండి ఇంట్లో. బయట కొనక్కర్లేదు. మనమే చేసుకోవచ్చు. ఎలా చేయాలో యూట్యూబ్‌లో చూడండి. మనం చెత్త చెదారం కొన్నిసార్లు చూస్తా ఉంటాం. సో, దయచేసి యూట్యూబ్‌లో మొలకెత్తిన విత్తనాలు ఎలా చేయాలి, చేసుకోవాలనేది మనం చేస్తా ఉన్నాం. నంబర్ 1. నంబర్ 2 అలసందలు, బఠానీలు, చెన్నా దాల్, అదే పచ్చ శనగలు, రాజ్మా ఇవి కూడా మనము నానబెడదాం, ఉడికేస్తాం, నెయ్యిలో తాలింపేసుకుందాం, తిందాం. కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా ఆరోగ్యం అండి. దయచేసి ముఖ్యంగా ఈ రోజు నుండి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సఫలో గోల్డ్, సఫలో ఫార్చ్యూన్ ఆయిల్స్ దయచేసి మానేద్దాం. ఈ ఫార్చ్యూన్ ఆయిల్ మనం వంటలో వేసుకుంటే దయచేసి గమనిద్దాం. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఫార్చ్యూన్ కదండి. ఆ ఫార్చ్యూన్ పోతది. గోల్డ్, గోల్డ్ అనేది ఎందుకు వచ్చింది పేరు? ఆ సఫలో గోల్డ్ మనం తాగితే లేదంటే దాంతో వంటలు చేసుకుంటే మన గోల్డ్ ఎవరు ఇవ్వరండి మనకు. మన గోల్డ్ పోద్ది. మన ఆరోగ్యం పోద్ది. ఎందుకు? అది కల్తీ. చాలా పల్లీలు దయచేసి గమనిద్దాం. లేదంటే సన్‌ఫ్లవర్ సీడ్స్ గమనిద్దాం. ఒక 4-5 కిలోల సన్‌ఫ్లవర్ సీడ్స్ గానుగలో పెడితే మనకొక కిలో నూనె వస్తది. లీటర్ నూనె వస్తది. ఎలా గిట్టుబాటు అయితదండి? సో, దాంట్లో ఏం కల్తీ ఉన్నదంటే పత్తి విత్తనాల నూనె కలుపుతున్నాడు. పత్తి విత్తనాల నూనె ఏంటి? కాటన్ సీడ్ ఆయిల్ అంటాం. ఈ పత్తి విత్తనాల నూనె ఇట్స్ ఎ లూబ్రికెంట్. పెద్ద పెద్ద కంపెనీస్‌లో పెద్ద పెద్ద మెషిన్స్‌కు వాడే లూబ్రికేషన్ అన్నమాట. ఆయిల్ ఇది. అది దీంట్లో కలుపుతూ తక్కువ ధరకు మన యొక్క ఫార్చ్యూన్ పోయేటట్టుగా, మన యొక్క గోల్డ్ అంటే మన ఆరోగ్యమే దేవుడు చేసినటువంటి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడము, క్యాన్సర్ రావడం, బీపీలు రావడం, షుగర్ రావడం, అనేక అనర్థాలు రావడానికి కారణము ఈ యొక్క నూనెలన్నమాట. దయచేసి వాటికి దూరంగా ఉందాం. గానుగలో తెచ్చుకుందాం. తక్కువ వాడుకుందాం. ఆరోగ్యంగా ఉందామండి. నెహెమియా 8:10లో చెప్పినట్టుగా క్రొవ్విన మాంసం తిందాం. ఆరోగ్యంగా ఉందాం. అనొచ్చు, సార్ మేము ఒక చోట చదివాము. ఎర్ర మాంసం తింటే క్యాన్సర్ వస్తుందని. కోవిడ్ టీకాలు సేఫ్. కోవిడ్ టీకాలు ఆరోగ్యకరం అని చెప్పిన వాళ్ళే ఎర్ర మాంసం తినొద్దు అంటున్నారు. ఎర్ర మాంసం తింటే క్యాన్సర్ పోతదండి. ఎర్ర మాంసం తింటే క్యాన్సర్ రాదు. ఎర్ర మాంసం తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుద్ది. రెడ్ మీట్ తినాలి. దయచేసి గమనిద్దాం. సైతానుడు ఎందుకొస్తాడండి? హి కమ్స్ టు డెస్ట్రాయ్. ఎవరిని డెస్ట్రాయ్ అండి? చెట్లను, పుట్లను డెస్ట్రాయ్ చేయడానికా? లేదు. మనల్ని డెస్ట్రాయ్ చేయడానికి వస్తాడు. దేవుడు మనల్ని ఎంతగానో అద్భుతంగా చేశాడు. వి ఆర్ ఫియర్‌ఫుల్లీ అండ్ వండర్‌ఫుల్లీ మేడ్. మనల్ని నాశనం చేయడానికి ఎన్నో పన్నాగాలు పెట్టి, అబద్ధాలు చెప్పి, మోసపుచ్చి, బలవంతం చేసి మనల్ని నాశనం చేయడానికి ఎన్నెన్నో రీతులుగా వస్తా ఉంటాడు. సో, దయచేసి గమనిద్దాం. ఇప్పుడు మీరనొచ్చు, డాక్టర్ గారు ఏంటి అంతా ఉల్టా చెప్తున్నారు? మేము ఉన్నది ఒకటి, మీరు చెప్తున్నది ఒకటండి. ఒకప్పుడు నేను కూడా రైస్ తినొద్దండి, పుల్కా తినండి, చపాతీలు తినండి అని చెప్పిన పాపినే నేను గూడా ఒకప్పుడు. ఒక డాక్టర్‌గా నా దగ్గరకొచ్చే పేషెంట్స్‌కి ఇచ్చిన సలహాలు. అంటే నేను నేర్చుకున్నది. మాకు ఏదైతే నేర్పిచ్చారో నేనిచ్చిన సలహాలు. కానీ ఇప్పుడున్నటువంటి రైస్ అండ్ వీట్, ఇప్పుడున్న రైస్, గోధుమ క్షమించండి. ఇప్పుడున్న రైస్, గోధుమలో పంచదార కంటే పాయిజన్ గుర్తుపెట్టుకోండి. క్షమించండి. తర్వాత రెండో భాగానికొస్తే సంఘంగా మనము ఏమి చేయగలము అన్నది మనందరం ఆలోచించాల్సిన పరిస్థితండి. అరే! నేను ఒక్కదాన్నే గదండీ!
నేనేం చేయలేను కదా, నేను ఒంటరి వాణ్ణి కదా, మేము ఒక చిన్న కుటుంబంగా మేమేం చేయగలము, మేము ఎలా ఆలోచిస్తామండి, ఇంత మహమ్మారి వచ్చింది, ప్రపంచమే అతలాకుతలం అవుతున్నది, మేమేం చేయగలమండి. దయచేసి గమనిద్దాం దేవుని బిడ్డలారా, సంఘము దేవునిది. మన కోసం చనిపోవడానికి యేసయ్య తన రక్తాన్ని ఇచ్చాడు. అంటే వి ఆర్ ప్రెషియస్, యు ఆర్ వేస్ట్ అని మనల్ని చంపుతున్న టైంలో సైతాన్ గాడు వాడి అనుచరులు, మీరు చెత్త చెదారము, వాళ్ళు మనకు పెట్టిన పేరు ఏంటి అంటే యు ఆర్ యూజ్లెస్ ఈటర్స్, పనికి మాలిన తిండిబోతులు అని పేరు పెట్టారండి. యు ఆర్ 9 to 5 స్లేవ్స్ అంటారు. యు ఆర్ హ్యూమన్ లైఫ్ స్టాక్ అని పేర్లు మనకు పెట్టబడగా దేవుడు ఏమంటున్నాడు, యు ఆర్ ప్రెషియస్, యు ఆర్ మై సన్, యు ఆర్ మై చైల్డ్, నువ్వు నా బిడ్డవు అని దేవుడు అంటున్నాడండి. సర్వలోకాన్ని సృష్టించిన ఆ దేవుడు మనకు ఇంత జ్ఞానం ఇస్తున్నప్పుడు ప్రార్థిస్తాం సంఘముగా కూడి, దేవా మాకు కనువిప్పు కలుగు చేయండి ప్రభువా, మా సంఘాన్ని మేము ఎలా కాపాడుకోవాలి, మా విశ్వాసులు మేమందరం ఎలా ఉండాలి, మాకు దారి చూయించు ప్రభువా, మీ రాకడ ఆలస్యం అయితే మేము ఎలా జీవించాలో మాకు మార్గము చూయించు ప్రభువా అనేది మనం ఆలోచిస్తాం. న్యూజిలాండ్ దేశంలో మావోరి ట్రైబ్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు విత్తనాలు కొనుక్కొని కోళ్లను, కుక్కలను, పశువులను కొనుక్కొని వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయి వాళ్ళే పంటలు పండిస్తున్నారు. ఇప్పుడు పండిస్తూ సింగపూర్ నుండి ఒక బ్రదర్ అక్కడికి ఉద్యోగరీత్యా వెళ్తే అన్నారంట, మీరు మాతో వచ్చేసేయండి, మేము మిమ్మల్ని పోషిస్తాం, మనందరం కలిసి ఉందాం అక్కడ రండి అంటే 3 సంవత్సరముల క్రితమే వాళ్ళు ఆలోచించి కొన్ని స్టెప్స్ తీసుకోగలిగారండి. సో మనము సంఘంగా ఎలా చేయాలి? లాక్డౌన్ లో ఆలోచిస్తే ఏ షాప్స్ ఓపెన్ ఉండానండి? బట్టల షాప్ ఓపెన్ ఉండానా? లేవు, చర్చెసే మూసేశారు. కానీ కిరాణా షాపులు మాత్రం ఓపెన్ ఉన్నాయి కదండి, మెడికల్ షాప్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి. సో మనకు నిత్యవసరమైనటువంటి వస్తువులలో మనం జీవించడానికి దేవుడు ఆక్సిజన్ ఇచ్చాడు, ఊపిరిచ్చాడు, తీసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఆ ఆక్సిజన్ మీరు తీసుకుంటున్నారని చెప్పి దానికి కూడా ఫైన్ రాబోతుంది. మనం దేవుడు ఉచితంగా ఇచ్చే వాటర్ కు కూడా ఇప్పుడు మనము పన్ను కడుతున్నాం కదండి, వాటర్ బిల్, వాటర్ ట్యాక్స్. ఎస్. సో మనం ఏం చేయాలి? ఈ రెండు, హెల్త్, ఫుడ్, ఈ రెండు చాలా ముఖ్యం మనకు వాటర్ తో పాటు. సో వాటర్ అండ్ ఫుడ్ అతి ప్రాముఖ్యంగా చేయబోతున్నారు, అతి త్వరలో కంట్రోల్ అవుద్ది. సో మనము వీ హ్యావ్ టు బి ప్రొడ్యూసర్స్, నాట్ జస్ట్ కన్స్యూమర్స్. మనమే ఉత్పత్తి చేయాలి, మనమే కోల్డ్ స్టోరేజ్ పెట్టాలి, మనమే కిరాణా కొట్లు స్టార్ట్ చేయాలి, మనమే మెడికల్ షాపులు పెట్టాలి, మనకి హాస్పిటల్స్ ఉండాలి, మన సర్కిల్లోనే డాక్టర్స్ ఉండాలి, మన సర్కిల్లోనే నర్సెస్ ఉండాలి. వీ నీడ్ టు వర్క్ టుగెదర్. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని చెప్పేసి, దయచేసి దాని గురించి చదవగలిగిన వారు దయచేసి చదవండి. వాళ్ళ స్టేట్మెంట్స్ లో ఏముందంటే అతి త్వరలో సైబర్ పాండమిక్ రాబోతుంది. 2 నెలల క్రితం, 3 నెలల క్రితము మనం చూసాం కదండి, మైక్రోసాఫ్ట్ పనిచేయలేదు. మైక్రోసాఫ్ట్ ఎక్కడెక్కడైతే ఉండిందో అక్కడ కొన్ని దేశాల్లో ట్రైన్స్ నడవలేదు, ఏరోప్లేన్స్ నడవలేదు, బ్యాంక్స్ నడవలేదు, క్లోజ్ అయినాయి, షట్ డౌన్ అయిపోయినాయి. దాట్ వాజ్ జస్ట్ ఒక చిన్న నమూనా మాత్రమే. రాబోయే రోజుల్లో సైబర్ పాండమిక్ రాబోతున్నది. సో ఐ వాంట్ యూ టు థింక్, ఆలోచిస్తాం.
ప్రభువా ఇంత భయంకరమైన దినాల్లో మేమేం చేయాలి ప్రభువా? మెలకువగా ఉంటూ ప్రార్థన చేస్తూ క్షమించండి. మాకు కనువిప్పు కలుగు చేయు ప్రభువా, మేము సంఘంగా ఏమి చేయాలి ప్రభువా అన్నది కలిసి మనము పని చేద్దామండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఇలా నాకే క్వశ్చన్స్ బాగున్నాయి. అంటే చర్చ్ గురించి ఆలోచన చేయాలి కదా. yes సో ఇప్పుడు ఆల్రెడీ ఆ కోవిడ్ టైంలో మీరు ప్రిస్క్రైబ్ చేసిన ఐవర్మెక్టిన్, మ్యూసినాక్, విటమిన్ డి yes ఇప్పుడు వరకు నేను మర్చిపోలేదు. సైన్స్ Praise అంటే the Lord. సబ్జెక్ట్ కాకపోయినా కానీ కూడా Praise the Lord, మేము pastor. హోల్ ఫ్యామిలీ మేము అందరం తీసుకున్నాం, మా పిల్లలు తీసుకున్నారు, Yes. మేము క్షేమంగానే ఉన్నాము. yes సో ఒక ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే Yeah. ఇప్పుడు వరకు ఐవర్మెక్టిన్, మ్యూసినాక్ తీసుకోని వాళ్ళు ఎవరైనా చర్చ్ లో ఉంటే ఇప్పుడు కూడా తీసుకోవచ్చా సేఫ్ ఉండడానికి? ఒకటి. yes రెండోది Mm, mm, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరత ఉందా టు బి సేఫ్? mm. ఈ రెండు ప్రశ్నలు. yes థ్యాంక్ యూ పాస్టర్ గారు. మనము ఇప్పుడు వర్షం పడుతుంది. వర్షం ఆగిపోయిన తర్వాత కొంచెము సూర్యుడు బయటికి వచ్చిన తర్వాత మనకు బ్లూ స్కైస్ కనిపిస్తున్నప్పుడు దయచేసి గమనిద్దాం. వెళ్ళి ఒకసారి ఆకాశం వైపు చూద్దాం. ఎంతమంది గమనించామో లేదో నాకు తెలియదు కానీ ఆకాశంలో ఏరోప్లేన్స్ వెళ్తూ కెమ్ ట్రైల్స్ వదులుతా ఉన్నాయి, పొగ వదులుతా ఉన్నాయి. ఆ పొగ వదలడము ఏంటి అంటే దాంట్లో అనేక రకాలైనటువంటి మనకు మన శరీరానికి హానికరమైన కెమికల్స్ వదులుతూ ఉన్నారు. హానికరమైన కెమికల్స్ ఏ విధము చేతనైనను సువార్త ప్రకటింపబడాలి అన్నట్టుగా ఏ విధము చేతనైనను మనము నాశనం కావాలని సైతాన్ గాడు వాడి అనుచరులు పని చేస్తున్న ఒక కుట్రలో భాగమే కెమ్ట్రైల్స్. ఆ కెమ్ట్రైల్స్ ద్వారా ఏం చేస్తున్నారంటే ఆస్ట్రేలియాలో కొంతమంది అన్వాక్సినేటెడ్ పీపుల్ ఉన్నారంట. అన్వాక్సినేటెడ్ అంటే టీకాలు వేసుకోనని వాళ్ళు. ఈ స్పైక్ ప్రోటీన్ అన్నది దాంట్లో కెమికల్స్ లో వదులుతూ అందరూ గాలిని పీల్చుకుంటూ గాలి ద్వారా కూడా ఆ స్పైక్ వాళ్ళ శరీరంలోకి వెళ్ళేటట్టుగా డిజైన్ చేశారంట. దయచేసి గమనిద్దాం. ఈ కోవిడ్ టీకాల వల్ల వచ్చే అనర్థాలను మనం ప్రివెంట్ చేయడానికి మనము నేర్చుకున్నది ఏంటి అంటే నంబర్ 1 D3 ఇంజెక్షన్ వాడదాము నెలకు ఒకటి. దయచేసి గమనిద్దాం, నెలకు ఒక ఇంజెక్షన్ వేసుకుందాం. రెండవది, ఇంతకుముందు మనం లిస్ట్ లో చూసినట్టుగా ఐవర్మెక్టిన్ అనేది ఉంది, ఎన్ అసిటైల్ సిస్టైన్ అనేది. ఈ రెండు టాబ్లెట్స్ ఏంటంటే కామన్ నేమ్ ఐవర్మెక్టిన్, అది వేరే వేరే కెమికల్ నేమ్స్ ఉన్నది. ఎన్ అసిటైల్ సిస్టమ్ అంత కాంప్లికేటెడ్ కాకుండా మ్యూసినాక్ అంటాం. ఈ రెండు టాబ్లెట్స్ విటమిన్ డితో పాటు ఒకసారి ఇంతవరకు ఎవరు కూడా టీకాలు వేసుకున్నాం సార్, ఇంతవరకు ఏమీ తీసుకోలేదంటే విటమిన్ D3తో పాటు ఐవర్మెక్టిన్ అండ్ మ్యూసినాక్ అనే టాబ్లెట్స్ కూడా డైలీ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి, ఒక వారం రోజులు దయచేసి వాడదాం. వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సార్ మేము 2 ఏళ్ల క్రితమే వేసుకున్నాం, పాస్టర్ గారు మాకు అప్పుడు చెప్పారు, మేము వేసేసుకున్నామండి అంటే ఇప్పుడు రకరకాలుగా కొత్త వైరసెస్, కొత్త బ్యాక్టీరియా వదులుతున్నారు కాబట్టి, తయారు చేస్తున్నారు కాబట్టి దాని నుండి బయటపడడానికి, దాని నుండి ఉపశమనం పొందడానికి విటమిన్ D3 నెలకు ఒక ఇంజెక్షన్ వేసుకుంటూ, లేదంటే రెగ్యులర్ గా విటమిన్ D3 టాబ్లెట్స్ వేసుకుంటూ ఈ ఐవర్మెక్టిన్ అండ్ మ్యూసినాక్ అని ఎప్పుడన్నా సరే జలుబులు, దగ్గులు అనిపించినప్పుడు, ఒళ్ళనొప్పులు అనిపించినప్పుడు, జ్వరంగా ఉన్నప్పుడు అనిపించినప్పుడు దయచేసి ఒక 5 రోజులు మార్నింగ్, ఈవినింగ్ ఒక 5 రోజులు దయచేసి వేసుకోండి. తర్వాత ఈ జ్వరం వచ్చినప్పుడు, ఒళ్ళనొప్పులు వచ్చినప్పుడు దయచేసి నెయ్యి, వెన్నె బాగా తీసుకుందాం, కొబ్బరి తీసుకుందాం, కొబ్బరి నీళ్లు తీసుకుందాం. అతి ప్రాముఖ్యంగా ఇంకొక పాయింట్ నేను యాడ్ చేయలేదండి. ఎముకల సూప్, బోన్ సూప్ అంటాం కదండి, పాయ, మరక్, రకరకాలుగా వాడతాం పదాలు. సో ఇది ఇంట్లోనే తయారు చేసుకుందాం. మంచిగా మిరియాలు, లవంగాలు వేసుకుందాం, చిక్కగా చేసుకొని దాంట్లో మీరు మార్కెట్ వెళ్ళినప్పుడు ఎముకలతో పాటు కొంత క్రొవ్వు కొనండి. మీరు క్రొవ్వు అడగగానే మిమ్మల్ని కిందికి చూస్తాడు ఆ షాప్ ఇచ్చే అతను.
అది తెచ్చి మిక్సీలో వేసి తాలింపులోనే వేయండి. అది చాలా శ్రేష్టమైంది. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ అన్‌హెల్తీ అని టెక్స్ట్ బుక్ అంటది మాకు. కానీ సాచురేటెడ్ ఫ్యాట్ అంటే అట్లాంటి యానిమల్ ఫ్యాట్ నుండి వచ్చే ఆ క్రొవ్వు శ్రేష్టమైంది. ఒకవేళ ఫ్యాట్ బ్యాడ్ అయితే ఫ్యాట్ ఎందుకు పెట్టాడు దేవుడు? దేవుడికి తెలియదా? తెలుసు. కానీ మనము ఫ్యాట్ తింటుంటే ఆరోగ్యంగా ఉంటామని సైతాన్ గాడికి తెలుసు. సో, అందుకు ఏ విధము చేతనైనను ఆ ఫ్యాట్ తిననివ్వకుండా మనల్ని అనారోగ్యులుగా చేసి హాస్పిటల్‌కి పంపించి, మళ్ళీ మందులు తినిపించి, ఆ మందుల నుండి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ తెప్పించి, ఇలా సైకిల్ జరుగుతా ఉంటదన్నమాట. సో, దయచేసి అందరికున్న గమనిద్దాం. అపోహ డాక్టర్ గారు, అందరికున్న అపోహ ఫ్యాట్ తింటే ఫ్యాట్ అయితాం అనేసి, ఫ్యాట్ తింటే కొలెస్ట్రాల్ వస్తది అనేసి, ఇది చాలా అంటే ఇప్పుడున్న జనరేషన్ లో అది కూరుకుపోయింది. దట్ ఈస్ హౌ యెస్. దట్ పాతుకొని పోయింది ఇన్ఫర్మేషన్. పాస్టర్ గారు. సో పాతుకొని పోయింది. కెన్ యూ టెల్ దెమ్ అంటే ఫ్యాట్ తింటే ఫ్యాట్ కాదు, ఫ్యాట్ ఎన్నో హార్మోన్ డెవలప్మెంట్ కి పనికొస్తుంది. ఒక సింపుల్ పాయింట్ చెప్పాలంటే పాస్టర్ గారు థాంక్ యూ. ఇది ఇప్పుడు నేను సికింద్రాబాద్ నుండి చైతన్యపురి వెళ్ళాలంటే ఉప్పల్ మీదుగా వెళ్తా. తార్నాక, ఉప్పల్. తార్నాకకు రాకముందు లెఫ్ట్ సైడ్‌లో ఐసీఎంఆర్ దగ్గర ఫైర్ స్టేషన్ ఉంది. ఆ ఫైర్ స్టేషన్‌లో ఫైర్ ఇంజిన్స్ ఉంటాయి. ఆ ఫైర్ ఇంజిన్స్‌లో నడిపే ఫైర్‌మెన్ ఎవరైతే ఉన్నారో, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా వాళ్ళ గురించి. ఈ ఫైర్ స్టేషన్‌లో పనిచేసే ఆ ఫైర్‌మెన్ అందరూ సొసైటీకి ఫ్రెండ్సా? ఎనిమీసా అండి? పాస్టర్ గారు? ఫ్రెండ్స్ అంటే దట్ ఈస్ వాట్ వి వాళ్ళందరూ బిలీవ్. వాళ్ళందరూ సొసైటీని కాపాడాలని, ప్రజలను కాపాడాలని జెప్పేసి వాళ్ళందరూ పని చేస్తారు. అలాగే రైట్. మన శరీరంలో ఫైర్‌మెన్ ఎవరు అంటే కొలెస్ట్రాల్. కొలెస్ట్రాల్ ఈస్ ద ఫ్రెండ్ ఆఫ్ అవర్ బాడీ. మన శరీరమంతా స్మూత్‌గా నడవాలంటే అదొక ఇంజిన్ ఆయిల్. ఇంజిన్ ఆయిల్ పోస్తామండి, నీళ్లు పోస్తామండి. ఇంజిన్‌లో ఇంజిన్ ఆయిల్ పోయకూడదండి. ఇంజిన్ ఆయిల్ పోస్తే ఇంజిన్ చెడిపోతది. నీళ్ళే పోసుకోవాలని నేను మీకు చెప్పాననుకోండి పాస్టర్ గారు. మీరేమంటారు? రైట్. రైట్. డాక్టర్ గారు, ఈరోజు ఏంటి డాక్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి? అని ఒక మాట అంటారు. రైట్. ఇంజిన్ ఆయిల్ పొయ్యాలి. మన శరీరానికి కావాల్సింది కొలెస్ట్రాల్. దయచేసి గమనిద్దాం. రైట్. ఈ పండు తింటే మీరు దేవదూతల వలె ఉంటారు అని జెప్పేసి చెప్పినటువంటి సైతానుగాడు వాడి అనుచరులతో దేవుని ప్రజల మీద జరుగుతున్నటువంటి కుట్రలలో భాగమే కొలెస్ట్రాల్ స్కామ్. నెహెమ్యా 8:10లో క్రొవ్విన మాంసం భక్షించుడి అని ఉంది. మనం రైట్. బైబిల్ అంతా చూసుకుంటూ పోతే దయచేసి గమనిద్దాం. కొలెస్ట్రాల్ తినాలి, ఫ్యాట్ తినాలి. ఫ్యాట్ తింటే ఆరోగ్యంగా ఉంటాము. ఫ్యాట్ తింటే ఫ్యాట్ కాము. దయచేసి గమనిద్దాం. సుమో రెజ్లర్స్ చాలా లావుగా ఉంటారు. ఎందుకుంటారండి? వాళ్ళు క్రొవ్వు తినరు. వాళ్ళు తినేది రైస్. రైస్ గంజి, రైస్ పారిజ్ అంటాం కదా! అది బేసిన్లు బౌల్స్ తింటారు. తిని ఆ శరీరాన్ని వాళ్ళు పెంచుకుంటారు. దయచేసి గమనిద్దాం. రైస్ మోతాదు తగ్గిద్దాం. గోధుమల మోతాదు తగ్గిద్దాం. క్రొవ్వు శాతం పెంచుదాం. సన్నగా ఉందాం. ఆరోగ్యంగా ఉందాం. బలంగా ఉందాం. థాంక్ యూ పాస్టర్ గారు. సార్ ఒక ఫాలోఅప్ క్వశ్చన్ సార్. రీసెంట్‌గా మా మదర్‌కి బ్లడ్ టెస్ట్ చేయించాం మేము. హుహు. అందులో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్, హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్ రెండొచ్చాయి. సో హుహు. డాక్టర్ ఒక ఒక కొలెస్ట్రాల్ మంచిది, ఇంకో కొలెస్ట్రాల్ మంచిది కాదు అని చెప్పాడు. యాహ్! అది మాకు అర్థం కాలేదు. సో మీ యెస్. చెప్పిన ప్రకారం అంత కొలెస్ట్రాల్ బాడీకి బెటరా? లేకపోతే ఈ డిఫరెన్స్ ఏమైనా ఉందా సార్? ఎక్సలెంట్. ఇంకోటి ఇక్కడ జస్ట్ యాడింగ్ అప్ డాక్టర్ గారు, యాహ్! డాక్టర్స్ ఆర్ ప్రిస్క్రైబింగ్ స్టాటిన్ డ్రగ్స్, యెస్. ఆస్ట్రోవాస్టాటిన్, యెస్. రోజావాస్టాటిన్. యెస్. కానీ యూనో ఫస్ట్ ఏమో కొలెస్ట్రాల్ ఉండాలని మన బాడీలో మనము అది ఆరోగ్యం అని. యెస్. ఈ స్టాటిన్ ని ఏసి వాట్ ఈస్ ది స్ట్రాటజీ? అంటే ఇది ఎల్డిఎల్ అంటే ఒక వైపు మనకు హెచ్డిఎల్, ఎల్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ చదివి కొద్దిగా నోట్లో కంటతయిపోయింది నాకు. యెస్. సో వెరీ సింపుల్ పాస్టర్ గారు. యా. సో మంచి ప్రశ్న అడిగారు.
బ్రదర్ ఏంటి అంటే, Yeah. మరి ఎల్డిఎల్ ఏంటి, హెచ్డిఎల్ ఏంటి, ఇవన్నీ అని దయచేసి గమనిద్దాం. దేర్ ఇస్ నో బ్యాడ్ కొలెస్ట్రాల్. దయచేసి గుర్తు, ఫస్ట్ పాయింట్ మన మైండ్ లోకి రావాల్సింది. ఈ కోవిడ్ టీకాలు సేఫ్ అన్నారు కదండి, అది సత్యమా? కాదు. కాదు, అబద్ధం. ఎల్డిఎల్ అన్నది అంటే సబ్ క్లాసిఫికేషన్ లో ఎల్డిఎల్ అన్నది లో డెన్సిటీ. ఉన్నటువంటి అన్ని కొలెస్ట్రాల్ లో శ్రేష్టమైనదన్నమాట. దానికి బ్యాడ్ కొలెస్ట్రాల్ అని నామకరణం చేశారు. ఇంజిన్ ఆయిల్ శ్రేష్టము, ఏదైతే బెస్ట్ ఇంజిన్ ఆయిల్ ఉందో దాన్ని బ్యాడ్ అని చేశారు. సో ఎల్డిఎల్ హై ఉండి, టోటల్ కొలెస్ట్రాల్ హై ఉండి, హెచ్డిఎల్ హై ఉందంటే మనము ఆరోగ్యంగా ఉంటాము. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ హై ఉందో దయచేసి గమనిద్దాం, మనము ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యంగా ఉన్నాము అనడానికి సంకేతం ఏంటి అంటే, కొలెస్ట్రాల్ హై ఉందంటే మన లివర్ మంచిగా పనిచేస్తుంది అన్నది. మన శరీరంలోనే 3 grams ఆఫ్ కొలెస్ట్రాల్ ప్రతిరోజు ఉత్పత్తి అవుతూ ఉంటది. 3 గ్రాముల కొలెస్ట్రాల్ ప్రతిరోజు మన బాడీలో ఉత్పత్తి అవుతుంటది. కొలెస్ట్రాల్ లేకపోతే విటమిన్ D3 మన బాడీలో మ్యానుఫ్యాక్చర్ కాదు. కొలెస్ట్రాల్ లేకపోతే హార్మోన్స్ మన బాడీలో ఉత్పత్తి కావు. సో కాబట్టి కొలెస్ట్రాల్ ఇస్ ద ఫ్రెండ్ ఆఫ్ అవర్ బాడీ. దయచేసి గమనిద్దామండి. ఎల్డిఎల్ ఇస్ ద బెస్ట్ కొలెస్ట్రాల్. దానికి క్షమించండి, నేను కూడా దగ్గుతూ అనారోగ్యంగా ఉంది, కానీ దేవునికి స్తోత్రం. ఈ యొక్క సైతానుడు, వాడి అనుచరులు దేవుడు చేసినటువంటి అద్భుతమైనగా మనల్ని తయారు చేశారు కదండి, మనల్ని ఏ విధము చేతనైనా నాశనం చేయడానికి, మన బాడీలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి కొలెస్ట్రాల్ లోవరింగ్ డ్రగ్స్ అంటారు. కొలెస్ట్రాల్ తగ్గించే డ్రగ్స్ స్టాటిన్స్ అంటారు. ఆ స్టాటిన్స్ ని కొత్తగా మార్కెట్లో తెచ్చారు. ఎలా తెచ్చారు, ఎందుకు తెచ్చారు అంటే దానికి కొంత చరిత్ర ఉంది, ఒక చిన్న స్టోరీ ఉంది, చెప్పనివ్వండి. 1940s లో ప్రెసిడెంట్ ఐసెన్హోవర్ కు యుఎస్ఏలో హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ రాగానే ఎందుకు హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పేసి పక్కనున్న అందరూ డాక్టర్స్, సైంటిస్టులు అందరూ చెక్ చేస్తే తన బాడీలో కొలెస్ట్రాల్ హై వచ్చింది. హై రాగానే ఆ పక్కనే ఉన్నటువంటి ఒక ఫిష్ బయాలజిస్ట్ ఆయన ఏం చేశాడంటే, ఆయన డాక్టర్ కాదు, ఆయన పిహెచ్డి చేసి ఫిష్ బయాలజీ మీద పిహెచ్డి చేసిన ఒక అతను ఏం చేశాడంటే, ప్రెసిడెంట్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది, దీనికి కారణం హై కొలెస్ట్రాల్ అని చెప్పేసి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడంతో వెంటనే ఆ స్టేట్మెంట్ అందుకుని కొలెస్ట్రాల్ తగ్గించే మార్గంలో సఫల్లో గోల్డ్, సఫల్లో ఫార్చ్యూన్లు వచ్చేసాయి. యానిమల్ ఫ్యాట్ పక్కకు పోయింది, నెయ్యి, వెన్నెలు పక్కకు పోయినాయి, చెత్తా చెదారం ఆయిల్స్ అన్ని వచ్చేసాయి. నంబర్ 1. నంబర్ 2, కొలెస్ట్రాల్ ను తగ్గించాలని చెప్పేసి టాబ్లెట్స్ స్టార్ట్ చేశారు. దయచేసి గమనిద్దాం. వీళ్ళందరూ చెప్పని ఒక పాయింట్ ఏంటంటే, ఆ ప్రెసిడెంట్ గారు చైన్ స్మోకర్. ప్రతి పూట, ప్రతి నిమిషము ఆయన సిగార్ పట్టుకుని స్మోక్ చేస్తూనే ఉంటాడు. సిగరెట్లు తాగుతూ ఉండే ప్రెసిడెంట్ కి హార్ట్ అటాక్ వస్తే తన స్మోకింగ్ వల్ల, సిగరెట్ వల్ల హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్పకుండా, ఇప్పుడు మన ఇంటి దగ్గర ఒక బిల్డింగ్ తగలబడుతుంది అనుకుందామండి. ఒక అరగంట లోపల దాని చుట్టూ ఏముంటాయండి? తార్నాక నుండో లేదా ఇంకో స్టేషన్ నుండో ఫైర్ ఇంజిన్స్ వచ్చేసి చుట్టూ అవి మంటల్ని ఆర్పుతూ ఉంటాయి కదండి. మంటల్ని ఆర్పుతూ ఉన్నప్పుడు మన స్నేహితుడు వచ్చి, అన్నా, సునీల్ అన్న, ఈ యొక్క బిల్డింగ్ లో ఈ ఫైర్ మెన్ వచ్చేసి ఎందుకన్నా మంటల్ని స్టార్ట్ చేశాయి, ఇంకా మంటల్ని పెంచుతున్నాయి అంటే మనం ఏమంటామండి? అరే బాబు, అది కాదు, మంటల్ని ఆర్పడానికి ఫైర్ మెన్ వచ్చారు. దయచేసి గమనిద్దాం. మన బాడీలో ఎక్కడైనా ఇంజురీ జరిగింది, దెబ్బ తగిలింది అంటే అక్కడ కొలెస్ట్రాల్ ఉంటది. ఎక్కడైతే హార్ట్ డ్యామేజ్ అవుతుందో అక్కడికి కొలెస్ట్రాల్ వెళ్ళి హీలింగ్ చేస్తుంది.
కొలెస్ట్రాల్ ఇస్ ద ఫైర్మ్యాన్ ఆఫ్ అవర్ బాడీ. దయచేసి గమనిద్దాం. ఎవరైనా సరే బీపీ, షుగర్లు ఉన్నాయి, కొలెస్ట్రాల్ హై ఉంది, మీరు కొలెస్ట్రాల్ తగ్గించే టాబ్లెట్లు వాడాలి అని దయచేసి ఎవరన్నా మీకు సలహా ఇస్తే, స్నేహితులు కానీ, బంధువులు కానీ, డాక్టర్లు కానీ ఎవరైనా సలహా ఇస్తే, సార్ మరి కొలెస్ట్రాల్ ఫ్రెండ్ ఆఫ్ ద బాడీ అంటారు కదా, కొలెస్ట్రాల్ మన శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది కదా, మరి కొలెస్ట్రాల్ బ్యాడ్ అయితే మన బ్రెయిన్ 66% కొలెస్ట్రాల్తో ఎందుకు చేయబడి ఉంది సార్ అని మీరు ప్రశ్న అడగాలి. రైట్. అప్పుడు ఏమైతుందంటే, దయచేసి ఒకవేళ కొలెస్ట్రాల్ తగ్గించే టాబ్లెట్లు వాడుతూ ఉంటే దయచేసి గమనిద్దాం, మన బాడీస్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. దయచేసి మానేయండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఎనీ క్వశ్చన్స్? Amazing, time we are having together as a church. ఒక కుటుంబంగా, this has been a wonderful time of education. మెడికల్ పరంగా Yes, actually education. ఏదైతే మనకు ఆరోగ్యము అదే గూగుల్లో కొట్టి చూస్తే అది చేయొద్దు అంటారు. సో ఏది చేయొద్దు అంటాం అదే చేయాలి. అదే చేయండి అంటే మనకు చంపనీకే పథకం ఉన్నట్టుగా కనబడతా ఉంది. Yes. అంటే ఇప్పుడు సేఫ్ గార్డ్ చేయగలిగిన వారు బయట ప్రపంచం కాదు, దేవుని బిడ్డ నాలెడ్జ్ పొందుకొని ఇంకో దేవుని బిడ్డను కాపాడుకోవాలి. Yes. అటువంటి ప్రపంచం. దట్ ఈస్ ద రోల్ దట్ యు ఆర్ ప్లేయింగ్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. మీరు Amen. తెలుసుకొని దేవుని బిడ్డలను మీరు కాపాడుతున్నారు. అంటే మెడికల్ పరంగా చాలా మందికి, ఇప్పుడు ఒక డాక్టర్ ఉంటారు, మీరు కూడా డాక్టరే, నాకు ఐ నో కొంతమంది సిడిసి వాళ్ళు ప్రూవ్ చేసిన డ్రగ్స్ అని చెప్పేసి టకామని ఇదే వాడాల. కోవిడ్ టైంలో రెమిడెసివిర్ అన్నారు, ఇది అన్నారు, అదన్నారు, తర్వాత అది అవసరం లేదన్నారు. అంటే they just go by somebody's opinions or something like that is already there. Yes. కానీ నిజంగా ఇది కాదు, ఇది అవసరం లేదు, దీంతో సంబంధం లేదు అని చెప్పగలిగిన క్రైస్తవులు, అడ్డుపడే వాళ్ళు we are not finding it. అంటే రైట్ గా నాలెడ్జ్ ఇచ్చి గైడ్ చేసే వాళ్ళు లేరు మనకి. బట్ వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు హ్యావ్ యూ దిస్ మార్నింగ్ డాక్టర్ గారు, అండ్ we look forward for one more session. Regularly మెడికల్ సైడ్ నుంచి డెఫినెట్ గా we will look forward having you. Thank you. Educate us, enlighten us, and in other words, help us to understand what we are not able to. అమ్మ బబితమ్మ కొద్దిగా మ్యూట్ లో పెట్టుకోండి. సో we need something like this in a regular way, ఎందుకంటే we are cruising into that dark world. Yes, Pastor. ఇంకా ఒకటి పోయి ఇంకోటి రాబోతుంది, ఇంకోటి పోయి ఇంకోటి రాబోతుంది, కానీ ఇది కాదు, ఇది సరైంది, ఇది మాన్యమైంది, ఇది చేయకూడదు, ఇది చేయాలని చెప్పేవాళ్ళు ఈ దినాలలో క్రైస్తవులు, డాక్టర్స్, ఐఎమ్ నాట్ సీయింగ్ ఇట్. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ డాక్టర్స్ హ్యావ్ బీన్ అసిమ్యులేటెడ్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ డాక్టరీన్స్. అంటే ఆ రకమైన సిద్ధాంతం వాళ్ళు ఏం ప్రిస్క్రైబ్ చేస్తే అదే. మీరు అది కోవిడ్ టైంలో కూడా నేను చెక్ చేశాను. నేను ఏదైతే మన ఆరోగ్యాన్ని కాపాడుతుందో ఐవర్మెక్టిన్ అదే క్లినికల్ ట్రయల్స్ లో వాడకండి అని పెట్టి, అది ఎవరు అంటే యునైటెడ్ నేషన్స్ WHO వాళ్ళు. See, this is a literal lie that they are prescribing to the doctors, and doctors, they are blindly telling people adi. But we are so happy that people like you safeguard God's people. Praise the Lord. ఒక రకంగా చెప్పాలంటే మా కమ్యూనిటీలో చాలా మంది ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఇట్ వాజ్ మీరు ఇచ్చిన అడ్వైజ్, మీరు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్, ఇట్ హస్ స్ప్రెడ్ టు సో మెనీ పీపుల్. Praise the Lord. సాధ్యమైనంత మటుకు మేము అందరు చెప్పినాము, మేము చేసినాము, వేరే వాళ్ళు కూడా ప్రిస్క్రైబ్ చేసినాము. ఇంకెవరికైనా కానీ కూడా ఇంకా కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా స్టిల్ we will definitely help them out in this matter. Yes, Pastor. So thank you so much, Dr. Garu. It was such a nice time to have you. Thank you, Pastor. And we look forward. ఈ రోజు యాక్చువల్ గా వాతావరణం బాగలేదు. నేను అనుకుంటున్నాను ఒకవేళ మనము ఫిజికల్ గా అక్కడ గ్యాదర్ అయితే ఎంత మంది అయితే ఇప్పుడు కనెక్ట్ అయినారు ఫ్యామిలీస్, దే వుడెంట్ హావ్ డన్ దట్.
ఇంకోటి చాలా మంది లాంగ్ డిస్టెన్స్ నుంచి రావాలి. మళ్ళీ కొంతమందికి జ్వరాలు ఉన్నాయి. లాట్ సఫర్ ఉంది. మీల్ లంచ్ వి హ్యాడ్ టు స్టాప్. అందరికి ఫెలోషిప్ మీల్ ఉండే. లాట్స్ ఆఫ్ థింగ్. ఎర్లీ మార్నింగ్ 4:30కి ఆ వాతావరణం, ఆ పరిస్థితి చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటిదంటే దిస్ ఈస్ నాట్ ఎ వైబుల్ థింగ్. సంఘము అందరూ ఒకటిగా ఒక దగ్గర మనం కూడుకోవడము, అట్లా కాకపోయినా ఇట్లా డిజిటల్ గా మనం కూడుకోవచ్చు, కానీ ఆ ఈ రకంగా అయితే సాధ్యం కాదు అని నాకు అనిపించి నేను ఇమీడియట్లీ ఐ హ్యాడ్ టు టేక్ ఎ కాల్. ఇమీడియట్లీ ఆ టైంలో ఎవరు అవైలబుల్ గా ఉండరు, డిస్కస్ చేయడానికి కూడా ఉండరు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30కి there was no one to discuss. But now we can see how blessing it has been. ఎవరు వాళ్ళ ఇళ్లలో ఏది అవసరమో అది విన్నారు, తెలుసుకున్నారు. And we will keep it available for the Christian brothers and sisters, this information. Yes. తప్పకుండా will keep it. And also one request అంటే what do you suggest? ఇది ఎట్లా రికార్డ్ చేయబడింది? Should it go in the public domain or should we keep it in a private mode and help Christians only or something like that? What would you advise? పాస్టర్ గారు, Yeah. 2019 ముందు 200 మంది టాప్ HIV డాక్టర్స్ అండ్ సైంటిస్ట్ అకాల మరణం పొందారు. Right. Within a space of 2 years. Right. వాళ్ళందరూ they were found accidentally dead. Oh, maybe killed also, no? For some reason, good. Well, fight. So instead of speculating what happened, so I was contemplating on it for a long time. అంటే 3 years గా నేను I've been contemplating. Right. ఇది ఒక ఆత్మీయ పోరాటం. ఈ ఆత్మీయ పోరాటంలో అడ్డుపడే వాళ్ళని కూడా అడ్డు తొలగించని చూస్తారు. అలనాడు శిష్యులు అకాల మరణం యేసయ్య కోసం పొందారు, దేవుని కోసం పొందారు. సో నేను అనుకోవడం ఏంటి అంటే ప్రపంచ జనాభా పెరగాలన్నది దేవుని ప్రణాళిక. ప్రపంచ జనాభా తగ్గించడం సైతాను ప్రణాళిక అని చెప్పే నాలాంటి డాక్టర్స్ కూడా ముప్పు ఉంది. ఇది ఒక ఆత్మీయ పోరాటము అన్నది. సో రెడీ ఫర్ ఎనీ ఎవెన్చువాలిటీ. పాస్టర్ గారు, kindly pray for me. So can we put this video on a public domain is my question. Like, yeah. Or should there are 3 options మనకి యూట్యూబ్ లో. There is a private option ఉంటది where nobody can access. రెండోది అన్లిస్టెడ్ ఆప్షన్ ఉంటది వేర్ మనం ఎవరికైతే లింక్ పంపిస్తామో వాళ్ళే ఆ వీడియో చూడగలుగుతారు, వేరే వాళ్ళు చూడలేరు. పబ్లిక్ డొమైన్ లో ఒకవేళ పోస్ట్ చేసినాం అనుకోండి, ఇట్ విల్ బి యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి హూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అట్లా. సో మీరు యూ టేక్ ఏ కాల్ పాస్టర్ గారు. ఓకే. ఐ థింక్ ఫర్ మీ ఎంత మటుకైతే మీరు విశ్వాసాలను కాపాడడానికి చూస్తున్నారు కదా, మేము కూడా మిమ్మల్ని కాపాడడానికి చూడాలి ఇప్పుడు. ఎందుకంటే దిస్ ఇస్ వాట్ ఈస్ క్రిస్టియన్ లవ్ ఈజ్ ఆల్ అబౌట్ అండ్ రిలేషన్షిప్ ఈజ్ ఆల్ అబౌట్. ఐ బిలీవ్ ఇన్ మనం పని చేయాలా. మనం కొంతకాలం ఎక్కువ ఉంటే ఎక్కువ మందిని మనం సిద్ధపరచగలుగుతాము, ఎక్కువ మందికి పని చేయగలుగుతాము. సో నీటి కింద చేప ప్రపంచం ఎట్లుంటుందో మనం అట్లా పోవడం అనేది దిస్ ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. వాట్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ విల్ పుట్ ఇట్ ఇన్ ఏ అన్లిస్టెడ్ మోడ్ లో మనం ఎవరికి కావాల్స్తే వాళ్ళకే పంపించవచ్చు, వాళ్ళనే హెచ్చరించవచ్చు, వాళ్ళే చూడగలుగుతారు, వేరే వాళ్ళు చూడలేరు. సో ఆ రకంగా మనం అనుకున్న వాళ్ళకే పంపించవచ్చు, వాళ్ళకు మనము హెచ్చరించవచ్చు కూడా. అంటే డోంట్ షేర్ విత్ అదర్స్ అని కూడా మనం హెచ్చరించవచ్చు. ఒక విధంగా ఆలోచిస్తే పాస్టర్ గారు, నేను ఇక్కడ ఇది దేవుడు నాకు నేర్పిస్తున్నప్పుడు, దేవుడు నాకు తెలుపుతున్న విషయాలన్నీ నేను ఆలోచిస్తున్నప్పుడు, సంఘము కంటే ముఖ్యంగా నా సర్కిల్లో మన హైందవ మిత్రులు చాలా మంది మొదట నేను తటస్థపడ్డాను.
వాళ్ళను హెచ్చరిస్తూ వచ్చాను. బాబు ఇది జాగ్రత్త, ఇది ఇట్లున్నది అని వాళ్ళకు అవగాహన కల్పిస్తూ వచ్చాను. సో, నా ఫ్రెండ్ సర్కిల్‌లో ఉన్నటువంటి కొంతమంది హైందవ మిత్రులు, డాక్టర్ గారు మరి ఇది మీరు మాకు చెప్తున్నారంటే మిమ్మల్ని కాపాడాలని నేను చెప్తున్నానండి. ఇది ఏ ఒక్క రిలీజియన్‌కు సంబంధించింది కాదిది. ఇది మానవ జాతి దేవుడు తన స్వహస్తాలతో చేసిన మానవులు అంటే నువ్వు నేను మన మీద సైతాన్ గాడు పన్నిన పన్నాగమండి అని జెప్పేసి ఎప్పుడైతే ఎన్‌లైటన్ చేస్తూ వచ్చానో పీపుల్ స్టార్టెడ్ రియాక్టింగ్. వాళ్ళు తెలుసుకుని రైట్. డాక్టర్ గారు మమ్మల్ని కాపాడడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగడంతో వాళ్ళకు దేవుని గురించి చెప్పడము అసలు ఏం జరుగుతున్నది ఇది ఒక ఆత్మీయ పోరాటం అని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ నైస్. జరిగింది పాస్టర్ గారు. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. Thank you so much, Dr. Garu, for taking time, spending so much time. It was so kind of you to share so many insights and మీ ఆరోగ్యం కూడా బాగలేనప్పటికీ కూడా sparing so much time. So wonderful to have you. We look forward for one more session షూర్. and continue the same time. So God bless you Thank and you. God bless Thank you. your family and the work God has given. Thank you so much. థ్యాంక్ యూ. Sudhir, you can just take from here. పాస్టర్ గారు ఒక్క మాట మాట్లాడొచ్చా?